स्वपाके च पंडिता समदर्शिनः विद्या विनय संपन्ने ब्राह्मणे गविहस्तिनी शुनिचैव स्वपाके च पंडिता समदर्शिनः इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते స్థితాః. ఇక్కడ మనకి ఆ సమత్వ స్థితి ఉండాలని, ఆ సమత్వ స్థితి యొక్క మహిమను ఒక 2-3 శ్లోకాల్లో మనకి అందజేస్తూ ఉన్నారు. సమదర్శిన ఎవరు అంటే పండితులు అన్నారు. సమదర్శన అందరి యందు సమమైన బుద్ధి నించుటే యోగము అన్నారు. అందుకే పూర్వము సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. యోగం ఏమిటి అంటే సమత్వం యోగ ఉచ్యతే, అందరి యందు సమమైనటువంటి బుద్ధి ఉండడమే యోగమని. అది ఇక్కడ మనం నిన్న కూడా చెప్పుకున్నాం లాస్ట్లో. విద్యా వినయ సంపన్నే, మంచి విద్యా వినయమైనటువంటి సంపన్నుడైనటువంటి చక్కనైనటువంటి వేదము వేదాంగాలు చదివినటువంటి బ్రాహ్మణుని యందును అలాగనే చండాలుని యందును సమాన దృష్టి కలవాడు పండితుడు. ఇక్కడ సమాన దృష్టి అన్నప్పుడు వారికి వీరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే కాబట్టి ఈ శరీరము ద్వారా ఏదైతే ఉన్నదో అది పంచభూతాత్మకమైనటువంటి స్వరూపం కూడా ఒక్కటే కాబట్టి శరీర భేదము లేదు, ఆత్మభేదము లేదు. అర్థమైందా? ఆస్తులు అంతస్తులు మరి చూసుకునే భేదం పెట్టుకోడు ఎవడు జ్ఞాని. సరే ఒకటి గౌరవమా, గౌరవం ఇవ్వాలి మరి. వానికి గౌరవిస్తాడు, ఈయనకి గౌరవిస్తాడు. కానీ ఈయనకి ఎక్కడ కూర్చుని అక్కడ కూర్చుని ఈయనకి గౌరవం. అర్థమైందా? ఇప్పుడు మన ఇంటికి చాకలి వాడు వస్తున్నాడు, రాగానే కుర్చేసి కూర్చోండి అంటే ఎలా ఉంటుంది? పని మనిషి రాగానే కుర్చీ మీద కూర్చోమ్మా అంటే బాగుంటుంది. అదే కూర్చోవడానికి ఆవిడికి సిగ్గే. అర్థమైందా? కాబట్టి వారికి తగినటువంటి ఆ కేటగిరీలో ఉన్న గౌరవాన్ని అంతేగాని కూర్చోయి అంటే ప్రధానమంత్రి వచ్చి వారికి కూర్చేసినాం, మరి అక్కడే మనకి క్షురకర్మ చేయడానికి మంగళవాడు వచ్చాడు, వీడికి అక్కడ కూర్చి వీడికి అనుమానమే కూర్చోడానికి వీడు ఒప్పుకోడు. మనం వేసినన్నా అబ్బబ్బో స్వామి అక్కడ నాకెందుకు అంటాడు. అర్థమైందా? కాబట్టి హేయ బుద్ధి అన్నటువంటిది లేకుండా గౌరవప్రదమైంది పెట్టుకోమన్నాడు. ఈ విధంగానే అలాగే మనం చెప్పుకున్నాను నిన్న, ఏనుగు ఏందనో ఏమి కుక్క ఏందనో ఆ సమానమైనటువంటి భావన. ఈ విధంగా ఉన్నటువంటి వారు ఎవరై అంటే వారే పండితులు అన్నారు. ఇంకా చెప్తున్నారు, ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇహైవ తైః జితః సర్గః ఏషాం సామ్యే స్థితం మనః. కాబట్టి సర్వత్రా అని చెప్పుకొచ్చారు మనకి. అన్ని దగ్గరలో కూడా సమభావ స్థిత మనస్కులు ఎవరికైతే చక్కగా సమభావం ఉంటుందో అటువంటి మనస్సు కలవారు వారు ఎట్లా మరి వారు ఈ జన్మమునందే ఈ సంపూర్ణ జగత్తును కూడా జయించిన వారు అవుతున్నారు. ఒక విశేషణం ఇచ్చాడు వారి యొక్క ఆ మహిమను. ఎవరికి సమానత్వం ఉందో వారేమిటి జగత్తునే జయించిన వారిని చెప్పినారు. జితః జితః అంటే జయపడినది. ఎక్కడ? ఇహైవ ఈ జన్మమునందే ఈ లోకమునందే అంటే అర్థం ఏమిటి? వారు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాతీత స్థితి ఉంది కదా, ఆ విషయానికి అతీత స్థితిని చేరుకున్నారన్నమాట. అది
ఇప్పుడు జయించడం అంటే ఈ ప్రాపంచిక విషయాలకి వీటికి లోపలికుంటా వారి యొక్క అదుపులో ఉంటుంది. విషయము ఎదురుగా ఉన్నా అది అవసరమయ్యే ఏదో అంతకీ అవసరపడుతుందంటేనే దాని ఎందు అది లేనప్పుడు మాత్రం అది చూసేసరికి చెప్పలత్వం రాదు. లేకపోతే సామాన్యుడిగా చూడగానే ఏదో చెప్పలం వస్తూనే ఉంటుంటుంది. అర్థమైందా? అలాంటిది ఉండదన్నమాట. అందుచేత చెప్తూ ఉన్నారు, నిర్దోషం హి సమం బ్రహ్మ. అది నిర్దోషం హిషమం బ్రహ్మ. దోషరహితమైనటువంటి సమాన స్థితి అయినటువంటిది, అందరి యందు కూడా వ్యాపించి సమానంగా ఉన్నటువంటి బ్రహ్మ. అటువంటి సమభావ స్థితిలో ఉన్నటువంటి మనస్కరైనటువంటి ఏ జ్ఞానులైతే ఉన్నారో వారు ఆ సచ్చిదానందమైనటువంటి ఆ పరమాత్మ యందు స్థితులైనమాట. ఏం చెప్పారు? తే బ్రహ్మని స్థితాః. వారు బ్రహ్మ యందు స్థితులై ఉంటున్నారు. ఎవరు? ఎవరైతే సమానత్వమైనటువంటి స్థితిని పొందుతూ ఉన్నారో అది చెప్తున్నారు. అదే మోక్షం. అర్థమైందా? మోక్షం అంటే భగవంతుడు చెప్పేశాడు. సమత్వం యోగ వచ్చి ఇంతకుముందు ఇచ్చాడు మనకి. ఏదయా మోక్షం అంటే అందరి యందు సమమైనటువంటి బుద్ధి నుంచి ఉంటాయి. అది సామాన్యంగా అవుతారా? అర్థమైందా? అందరి యందు సమమైన బుద్ధి ఉండాలంటే అది అంత తొందరగా పట్టుపడదు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జిత అన్నాడు. తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేన చిత్తో అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర. అది ఆచరణ. కొద్ది రోజులు పట్టినా పర్వాలేదు. ఎన్నెన్నో పడి యోగమే కుదరలేదు అనుకుంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడి అలాంటి సమాన స్థితి కోసం ఈ జన్మలో కష్టపడ్డాం అనుకోండి, కొన్ని జన్మలే తగ్గిపోతాయి మనకి. అది అనమాట. అందుకే చెప్పినారనమాట. మరి ఆ మోక్షం అనేది ఎక్కడ కలుగుతుంది మనకి? నా మోక్షో నభసహ అన్నాడు. పృష్ఠే పాతాళే నచ భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన విబోధితం. అయ్యా మరి మోక్షం అంటే ఇక్కడ ఇది మోక్ష స్థానం చెప్పినారు. మోక్షం అన్నటువంటిది నభసహ. అక్కడ ఆకాశం యొక్క పృష్ఠభాగం పైకి వెళ్ళిపోతే అక్కడ మోక్షం ఉందంటే అక్కడ ఏం లేదు మోక్షం. అర్థమైందా? ఇంకా ఏం చెప్పారు? పాతాళ లోకాలన్నీ ఇక్కడ ఏదైతే మనకు ఉందో ఆతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళం అనేవి 7 లోకాలు. అర్థమైందా? ఈ అడుక్కెళ్ళినా మోక్షం లేదు. సరే ఆ లోకాలు లెక్కేసుకుంటే మనకి రోజు మనం ముక్కు పట్టుకొని అనుకుంటామా లేదా? అందరమా అయ్యా ముక్కు పట్టుకొని అందరం అనుకుంటాం కదా. ప్రాణాయామం చేసిన ఏమంటాం అందరమా? ఓం భూః ఓం సుహ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్య ఓం అంటామా లేదా? అంటే ఏలా అది దానికి ఏంటి అర్థం? ఓం భూః అంటే భూలోకం, ఓం భూహ అంటే భూర్లోకం, ఓం సుహ అంటే సుహర్లోకం, ఓం మహా అంటే మహర్లోకం, ఓం జన అంటే జనలోకం, ఓం తప అంటే తపోలోకం, సత్యలోకం. అర్థమైందా? ఈ 7 లోకాలు అవి. ఈ 7 లోకాలు అవి 7 లోకాలు. ఈ 7 లోకాలు పైకి వెళ్తే మోక్షం ఉందంటే అక్కడ ఉండదు. ఈ 7 లోకాలు కిందన మోక్షం అంటే ఇక్కడ ఉండదు. అది చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి మరి ఎక్కడ మోక్షం? మోక్షో హి చేతో విమలం. మోక్షం అనేది చేత అంటే అంతఃకరణము, విమలము అంటే ఏమిటి? చక్కనైనటువంటి మలదోషరహితంగా ఉండి మలదోషం లేకుండా ఉన్నటువంటి ఏ అంతఃకరణం అయితే ఉందో ఆ అంతఃకరణము ద్వారా సమ్యజ్ఞాన బోధితం మోక్షం. అర్థమైందా? ఆ అంతఃకరణలో సమ్యక్తమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడమే మోక్షం అన్నమాట. అంతేకాని మానసుడు వెళ్ళి రావద్దని లేదు. 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యి తంటాలకు పడి వచ్చినా అది మోక్షం అనుకోకూడదు ఎవరు. అర్థమైందా? ఎందుకంటే నేను ఎక్కడ 23-30 లక్షలు ఖర్చు పెట్టి చాలా దేశాలు వెళ్ళి వచ్చానని. వెళ్ళి వస్తారండి వద్దానులే, డబ్బులు ఉన్నప్పుడు వెళ్ళి రావచ్చు. కానీ
ఆ దేశాలన్నీ తిరిగి వచ్చాం, అక్కడ కొండలన్నీ ఎక్కువచ్చామంటే అది మోక్షమో కాదు. అయితే అవన్నీ వెళ్ళొద్దాం లేదా, డబ్బు ఉన్నప్పుడు వెళ్ళాలి, ఖాళీ చేసి ఏం చేస్తామా, అవి తిరగాలి, అక్కడక్కడ విశేషాలు చూడాలి. వద్దని ఏం చెప్పదు వేదాంతం ఎప్పుడును. కానీ ఏదో అది మోక్షం అనుకొని ఏమి మనం ఉండిపోకూడదు అని చెబుతుంది అనమాట. అందుకే సమ్యజ్ఞాన బోధితం. అది ఆ అంతఃకరణం అనేది ఏం కావాలి మనకి, శుద్ధి కావాలి. అందుకే పతంజలి మహర్షి కూడా ఒక సూత్రం చెప్తారు, సత్వ పురుషయోహో శుద్ధి సామ్యే కైవల్యం. సత్వ పురుషయోహో శుద్ధి సామ్యే కైవల్యం అంటారు. కైవల్యం అంటే ఏమిటంటే సత్వం అంటే ఏమిటి, అంతఃకరణం. అది సత్వం అంటే అంతఃకరణం. ఆ అంతఃకరణం పురుషయోహో శుద్ధి. ఎప్పుడైతే మనకి ఈ అంతఃకరణము చక్కనటువంటి ఈ చెప్పినట్టు యమనియమాలని దేనికోసం, అవి అంతఃకరణ శుద్ధి కోసమే, ఇంకేమీ లేదు. యమనియమాలని దేనికయ్యా అంటే అంతఃకరణ శుద్ధి కోసమే. ఆ యమనియమాలు పాటించుకుంటూ అష్టాంగ యోగం ద్వారా ఏమి అంతఃకరణ శుద్ధి చేసుకుంటే అప్పుడు ప్రకృతి పురుష వివేకం ఏది కలిగిందో ఆ సామ్యం అన్నమాట. సామ్యం అంటే బుద్ధి ఎప్పుడైతే శుద్ధి అయిపోయిందో, బుద్ధి అనేది ఎప్పుడైతే శుద్ధి అయిపోయిందో, బుద్ధి ఎందు ప్రతిఫలించిన ఛాయ ఉంటుంది కదా, ఏదైతే బింబం ప్రతిబింబం పరమాత్మకు ఛాయ, ఇప్పుడు దాంతో అది శుద్ధమే ఇది శుద్ధమే. ఈ సామ్యం ఎప్పుడు వచ్చిందో ఇదే మోక్షం. అయితే మరి సామ్యం వచ్చినప్పుడు ఏమవుతుంది, సామ్యము కాకముందు మన అంతఃకరణమైన వికారాలకి లోబడిపోయి మనం ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకు కలిగింది, అంతఃకరణ శుద్ధి కలిగిందో అప్పుడు సామ్యం ఏది పరమాత్మ వికారం లేదు అని మనం తెలుసుకున్నాం. అప్పుడు ఈ యొక్క ద్వంద్వాలు మనకి సంభవించినప్పుడు మన ఏమి వికారాన్ని చెందాం. ఇది సామ్యం, అర్థమైందా? అందుకు సత్వశుద్ధి అంటే సత్వపురుషయోహో శుద్ధి. అది అప్పుడేమంటే మనకి ఆ సాంఖ్యశాస్త్ర ప్రకారం ఇది ప్రకృతి, ఇది పురుషుడు, మనం ఇది ఆత్మ, ఇది అనాత్మ అంటాం. వాళ్ళు ఏం పెట్టుకుంటారు సాంఖ్యకారులు, యోగశాస్త్రంలోను యోగశాస్త్రకారులు ఏం చెప్తారు, ఇది ప్రకృతి, ఇది పురుషుడు. అది వాళ్ళు 24 తత్వాలతో కూడినది ప్రకృతి విచారణ, వాళ్ళకి అది విచారణ. అందులో 24 తత్వాలు ఏముంటాయి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ మహాభూతములు. ఎన్ని అయిపోయినాయి, 20. లెక్క తెలిసిపోయింది కదా, 4 5 20. ఇంకేముందా, ఇక ఉన్నది ఏమిటి, అందులో మనకి మనస్సు బుద్ధి. అయితే ఆ మనస్సు బుద్ధి తర్వాత ఏముంది అక్కడ మహత్, బుద్ధినే మహత్ అనమాట. మహత్ అహంకారము, మనస్సు, అవ్యక్తం, అదనమాట. అందుకు సృష్టి ఎలా వచ్చిందయ్యా వాళ్ళ సంఖ్య ప్రకారంగా, అవ్యక్తాత్ మహత. కాబట్టి అవ్యక్తం నుంచి మహత్తు పుడుతుంది, మహత్తు నుంచి అహంకారం పుడుతుంది అనమాట. అవ్యక్తమైనది ప్రకృతి, దాని నుంచి ప్రకృతి మహాన్. అది ప్రకృతి నుంచి మహత్తు విచ్చుకుంటూ బుద్ధి అనమాట. మహత్ అన్నా బుద్ధి అన్నా ఒకటే, మనం బుద్ధి అంటాం, వారు మహత్ అంటారు. కాబట్టి అవ్యక్తము అంటే ఏమిటి, మాయా ప్రకృతి అనుకోవాలి. కాబట్టి వాళ్ళది అవ్యక్తము అన్నది ఏమిటి అంటారు. ఇంకో మాట ఏం వాడతారు వారు యోగశాస్త్రంలో కానీ, సాంఖ్యశాస్త్రం యోగశాస్త్రం నుంచి మించి ఒకటే అనమాట. అది ఉండిపోయిన శాస్త్రం ఈయన పూరించినాడు. కాబట్టి అక్కడ ఏం చెబుతారు మనకి, ఆ ప్రకృతి నుంచి మహత్తు నుంచి ఏమొచ్చిందంటే అహంకారం. అది మహత అహంకారం. ఇక అహంకారాన్ని ఏం కలిగాయి అంటే అప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు. అయితే పంచ తన్మాత్రలన్నీ పంచభూతులు ఉత్పన్నమైనని శాస్త్రం చెప్తారు వాళ్ళు. ఆ విధంగా ఇవన్నీ కలిపితే 24 తత్వాలు అనమాట. మనకి 4 5 ఎంత 20 తేలిపోయింది, అందులో డౌట్ లేదు ఎవరికి. ఇక మనస్సు, అలాగే మనం మహత్తు 2, అహంకారం 3, అవ్యక్తం 4. ఇవి ఎన్నైనా 24 సున్నాలు ఇవన్నీ అనుకోండి. ఆ మధ్యాహ్నం ఒకటి ఉంటేనే లెక్క. ఆ విధంగా పురుషుడు అంటారు వారు, మనం చైతన్యం అంట మనం. కాబట్టి ఆ పురుషుడు ఎన్నైనా 25 తత్వాలు.
ఈ 25 తత్వములకి విచారణే వాళ్ళు మనం ఎలాగైతే ఇంత విచారణ వాళ్ళకి విచారణ ఇప్పుడు పడుతుంది ఆ సత్వశుద్ధి. అర్థమైందా? ఆ బుద్ధి ఎప్పుడు శుద్ధి కలిగిందో అప్పుడేమైంది సామ్యే. శుద్ధి ఎప్పుడైపోయిందో రెండింటికి భేదం ఏం కలిగింది. శుద్ధి ఒక బంగారంలో రామి ఉంది, అది ఎప్పుడు అగ్నిలో వేసి బాగా కరిగించి పుటం పెట్టేసరికి ఏమైపోతుంది, పోతుంది. పక్కన పాల బంగారం ఉంది అంతకుముందు నుంచే. ఇప్పుడు దీనికి మనం చేయవలసింది ఏం చేసినాము, ఉన్నదాన్ని కరిగించినాం. కరిగిస్తే రెండు ఇప్పుడు ఏమైపోయినాయి సమానం. దీనికి ఇది ఒకటే రేట్లు పోతాయి. అది ఎంతవరకు దాంట్లో మాలిన్యం ఉందో దాన్ని తగ్గిస్తారు బంగారం కొట్లో. అర్థమైందా? ఇప్పుడు సమానం వచ్చేసరికి ఏమైంది, ఎక్కడైనా ఒకటే. ఆ విధంగా ఈ బుద్ధిలో ఏదైతే మాలిన్యం ఉందో ఆ మాలిన్యమే మనం ఈ సాధన ద్వారా బయటికి తీసేది, ఇంకేలే. అది ఎప్పుడు తీసేమో శుద్ధమైన బుద్ధిలో ఆత్మ అన్నటువంటి జ్ఞానం పట్టడమే మోక్షం అది చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా అయ్యా తే బ్రహ్మని స్థితాః, ఈ మోక్షం అని చెప్పుకుంటున్నాం మనం. అయితే మరి ఇప్పుడు మోక్షం అనేసరికి మనకంతా ఏమని అనిపిస్తుంది, ఇదంతా బ్రహ్మస్వరూపం, అంత ఏ స్వరూపం. తస్మాత్ బ్రహ్మని తే స్థితాః, సమం బ్రహ్మ అన్నారు కదా మనకి, పండితాః సమదర్శన అన్నారు కదా. కాబట్టి అది దోషరహితమైనటువంటిది, అందరి యందు సమానంగా ఉన్నటువంటిది అన్న వాక్యం ద్వారా మనకి ఏం స్ఫురిస్తుంది, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సమస్తము కూడా అందరి యందు బ్రహ్మము సమానంగా ఉన్నాడు అన్నటువంటి విషయం ఎప్పుడు మనకు గోచరించిందో, శాస్త్రం చెబుతుందో, గురువులు చెబుతున్నారో, మనకి అర్థమైందో. ఇప్పుడు బ్రహ్మ ఎక్కడున్నాడంటే ఏం చెప్పాలి, అంతటా నిండి ఉన్నాడు. అంతటా నిండి ఉన్నదాని వాక్యం పేరు ఏంటి సంస్కృతిలో, సర్వం అంటే ఈ సమస్తం. ఇదం సర్వం బ్రహ్మ కలు. అక్కడ కల్విదం అనే దగ్గర ఏమొచ్చింది, కలు ప్లస్ ఇదం కల్విదం. కలు అంటే ఏమిటి, గద, మనం అంటే తెలుగులో అది కదా ఇది కదా ఉన్నది కదా, అలా ఊత పదం అన్నమాట ఆ కలు అనేది. ఇదం సర్వం బ్రహ్మ కలు, ఇదంతా బ్రహ్మమే అన్నటువంటి భావన మనకి వచ్చేసింది. ఆ భావన అన్నటువంటిది ఈ సమత్వమైనటువంటి బుద్ధితో మనకి కలుగుతుందన్నమాట. అందుచేత మనకి సర్వం కల్విదం బ్రహ్మ అనేటప్పుడు ఏ జ్ఞానం రావాలి, అందరిలో కూడా ఉన్నటువంటిది ఒక్కటే. ఈ వాక్యానికి భగవంతుడు సంగ్రహంగా చెప్పేసినాడు అన్నమాట. ఆ ఉపనిషత్ సారం కదా, శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అన్నాడు. అందుకని ఈయనేం చెప్పారు ఇక్కడ, మనకి సమత్వం యోగ ఉచ్యతే అన్నాడు. ఇది ఎక్కడ వాక్యం, సర్వం కల్విదం బ్రహ్మ అన్నటువంటిది. అందుచేత ఇహైవ తర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం ఈ సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. న ప్రకృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణ స్థితః. అది కూడా మళ్ళీ ఈ విధంగా ఈ బ్రహ్మని స్థితిలో ఉంటున్నారు. ఇంకో శ్లోకంలో చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అవే 2-3 శ్లోకాల వారి. నా ఎవరిక్కడ అసమ్మూఢ, అసమ్మూఢ. సమ్మూఢుడు అంటే ఏమిటి, మూఢ అంటే అజ్ఞానం. కాబట్టి సమ్మూఢ అంటే బాగా అజ్ఞానము ఉన్నవాడు. అదే సమ్మూఢ అంటే సమ్యక్ మూఢ సంయూఢ. ఈ సమ్యక్ అంటే లెస్సగా బాగుగా అని అర్థం వస్తుంది. దేని తెలుసు దానికే. అజ్ఞానం తెలుసుకుంటే బాగా అజ్ఞానిని, మంచివాడు తెలుసుకుంటే చాలా మంచివాడిని. ఉపసర్గ యొక్క అర్థం అది. ఇక్కడ ఏం చెప్పాడు, అసమ్మూఢ నా సమ్మూఢ ఇది అసమ్మూఢ. నైతత్పురుష సమాసం వచ్చి ఇది సత్యం, నా సత్యం ఇది అసత్యం. ఎలాగో నా సమ్మూఢ ఇది అసమ్మూఢ. అసమ్మూఢ అంటే ఏమిటి, చక్కనైనటువంటి జ్ఞాని అన్నమాట. ఇంకా ఆయన ఎలాగా స్థిర బుద్ధి, స్థిరమైనటువంటి
బుద్ధి కలవాలి. ఎందుకు స్థిరమైన బుద్ధి? బుద్ధి అంటే ఏమిటి? మనకి బుద్ధి అంటే తార్కికులు కూడా ఏం చెబుతారు? బుద్ధికి ఏ వ్యవహారం అయితే ఉందో ఈ యొక్క సమస్త వ్యవహారానికి కారణం ఏమిటే? బుద్ధి అన్నమాట. అది అందుకని అన్నిటికీ బుద్ధే. ఈ సమస్త వ్యవహారాలకి కారణం ఏమిటంటే బుద్ధి. అది ఆ బుద్ధి మనకి ఒక నిశ్చయం, తప్పో ఒప్పో ఒక నిశ్చయంకి వచ్చిన తర్వాతే మనం పనిలో మొదలెడతాం. అది తప్పు పని కానీ ఒప్పు తర్వాత విచారణ. అందుకు సమస్త వ్యవహార హేతు బుద్ధి జ్ఞానం అన్నాడు. బుద్ధి అన్నా జ్ఞానం అన్నా. అందుకు ఏదైతే అన్ని వ్యవహారాలకి హేతు అయిన బుద్ధో, ఏది ఆత్మ అనాత్మ అని విచారణ చేసిన తరువాత ఒక నిశ్చయానికి వచ్చినటువంటిది అది స్థిర బుద్ధి అన్నమాట. అటువంటి స్థిర బుద్ధి గలవాడు అసమ్మూఢ, అజ్ఞానము లేనివాడు. అటువంటి వాడు మరి ఏమయ్యా మరి ఆయనలో ఉన్నటువంటివి ఎందుకు అంటే ఇది చాలా సూక్ష్మమైనటువంటిది కాబట్టి భగవంతుడు అక్కడక్కడ చెబుతూనే ఉన్నాడు, వదిలిపెట్టడు. ఎందుకు మర్చిపోతాం, మళ్ళీ ఎక్కదు ఆయన. ఎప్పుడో విన్నా మొదట్లో, తర్వాత మళ్ళీ చివరికి వెళ్ళేసరికి ఇదంతా మామూలు అయిపోద్ది అనమాట. అందుచేత మధ్యలో చెబుతూనే ఉంటుంటాడు. ఏం చెప్తున్నాడు? స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పినాడు, కానీ అది మార్చి మార్చి మళ్ళీ ఇంకో దగ్గర ప్రయోగం చేస్తూనే ఉన్నాడు. అటువంటి అసమ్మూఢ స్థిరబుద్ధి గలవాడు వాడు ఎలాగా? ప్రకృష్యేత్ న ప్రియం. రెండున్నాయి అక్కడ. ఏదైతే ఒకటి ప్రకృష్యేత్, న ప్రకృష్యేత్. అది ఎప్పుడు? ఏదైనా ప్రియం ప్రియం న ప్రకృష్యేత్. ఆ ప్రియం ప్రాప్య, అర్థమైందా? ప్రియ వస్తువు ప్రాప్యమైనప్పుడు ప్రకృష్యేత్. హృష్యేత్ అంటే చాలు, వాడు పొంగిపోడు, ఏమి సంతోషింపని అర్థం అనమాట. అందులో ప్రకృష్యేత్ అంటే వాడు కొంచెం కూడా సంతోషాన్ని పొందడు. ప్రియ వస్తువు ప్రాప్తమైనప్పుడు ఆ వస్తువుని చూసి తన మనస్సు డోలాయమానమో చేసుకోడు. అది ఎవడయ్యా? అసమ్మూఢ స్థిరబుద్ధి గలవాడు. నా ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం. ఇంకా ఎలాంటిది? అప్రియ వస్తువు ప్రాప్య. అర్థమైందా? అప్రియ వస్తువు అన్నమాట. ఏంటి? ప్రియము కాని వస్తువు ఎదురైనప్పుడు కూడా పొంగిపోడు. ఆపోజిట్ చెప్పుకుంటే అది పొంగిపోడు, ఇది పొంగిపోడు. దానివల్ల సంతోషాన్ని తెచ్చుకోడు, దీనివల్ల దుఃఖాన్ని తెచ్చుకోడు. మరి ఈ స్థితి కలగాలంటే ఏమి? ఆ ఆత్మ విషయకమైన జ్ఞానమునందు స్థిర బుద్ధి ఎవరికి ఉందో వారి కలుగుతాడు. లేకపోతే చిన్న విషయానికే మనం ఏమి ఎంతో అల్లల్లాడిపోతూ ఉంటుంటాం. అది అందుకు చెప్తున్నాడయ్యా ఈ స్థితి. ఎందుకంటే కొన్ని కొన్ని లక్షణాలు అక్కడక్కడ మళ్ళీ బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణాలని మనకు చెబుతూనే వస్తుంటుంటారు, ఊరుకోడు. ఆ బ్రహ్మజ్ఞాని ఎలాగయ్యా అంటే అక్కడే చెప్పాడు, దుఃఖేష్వనుద్విగ్న మనాహ సుఖే శిగత స్పృహ. మళ్ళీ ఇక్కడ చెప్పుకొచ్చాడు, అయ్యా ప్రియ వస్తువు ప్రాప్తమైనప్పుడు సంతోషమైనటువంటి పొంగిపోడు, అప్రియమైన వస్తువు ప్రాప్తమైనప్పుడు దుఃఖించి కృంగిపోడు. మరి ఇంకెలాగా? బ్రహ్మవిద్ బ్రహ్మని స్థిత. ఆయన ఎవడు? బ్రహ్మవిత్ అన్నమాట. బ్రహ్మవిత్ బ్రహ్మని స్థిత. బ్రహ్మవిత్తు బ్రహ్మం వేత్తి బ్రహ్మవిత్. వేత్తి అంటే తెలుసుకున్నవాడు, బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు. బుద్ధిలో ఏమి ఇది బ్రహ్మము అని నిశ్చయం చేసుకోవడమే మనం బ్రహ్మాన్ని తెలుసుకోవడం. మళ్ళీ ఇది కాదు అనేది రాకూడదు. అంతవరకు ఏది కాదో దాన్ని తోసిపుచ్చుకుంటూ విచారణ చేసుకెళ్తుండాలా. ఇక ఒక నిశ్చయం అయిపోయిందా? అయిపోయింది. ఆ నిశ్చయం చేసుకోవడానికే అనేక మంది తో వ్యవహారం. ఇప్పుడు సామాన్యమైనటువంటి నిశ్చితాంబూలాలు చేసుకున్నప్పుడు కూడా ఎంతమందినో ఎలా ఉందో పరిస్థితి అడిగి చేసుకుంటారో మానేస్తున్నారా? ఏమంటారు? వీళ్ళ పరిస్థితి అడుగుతారు, వాళ్ళ పరిస్థితి అడుగుతారనమాట. ప్రతి వస్తువులో నిత్యం ఒక వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో,
ఇది బుద్ధి ద్వారా బాగా విచారించి అందరికీ సుఖం కావాలి కదా, అటువంటి స్థితిని తీసుకుంటున్నారు కదా. ఒక భూమి కొన్నారనుకోండి, ఆ భూమి పరిస్థితిని విచారించే కొంటాడు. అది లేకపోతే అదే ఎవడి పేరు ఉంటుంది, వీడి డబ్బు తీసేసుకుంటే వాడికి వెళ్ళదు, వీడికి వెళ్ళదు. కొన్ని దగ్గర అలాగే ఉన్నాయి భూములు. అక్కడికి వెళ్ళేసరికి వాడికి రిస్ట్, వీడికి రిస్టే. ఇది విచారణ ఇలాగైపోయింది గొడవ. ఇక ఏం చేస్తారు అక్కడ? ఇక ఏమీ లేదు, అంతే సంగతి. ముగ్గురికి గోయిందా. ఎలాగంటే ఎందుకంటే సామాన్య విషయంలో కూడా విచారణ చేసి స్థిరం చేసుకుంటే అది నిశ్చయం అవుతుంది. మరి అలాంటిది బ్రహ్మ విషయంలో కూడా స్థిర బుద్ధి ఉన్నటువంటి వాడితో కదలలేదు అది చెబుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మ నిస్థిత. బ్రహ్మవిత్ కావాలి మనం. ఏం కావాలి అందరం? బ్రహ్మవిత్. మనం శాస్త్రవిత్తు, లౌకిక శాస్త్రవిత్తు, పారమార్థిక శాస్త్రవిత్తు ఇద్దరు ఇక్కడ. లౌకిక శాస్త్రాన్ని నేర్చుకుంటుంటే మన శరీర పోషణకి యంత్రాంగాలన్నీ ఇవి శాస్త్రం, ఈ లౌకిక శాస్త్రం. ఇదేమిటి? ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకుంటే ఇది వేదాంత శాస్త్ర విత్ అనమాట. ఇంకా ఇప్పుడు ఏం కావాలి? వేదాంత శాస్త్రం దేన్ని ప్రతిపాదిస్తుందో దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఫండమెంటల్ తెలుసుకుంటూ ఉన్నాం, కానీ దాన్ని అమల్లో పెట్టుకోవాలి కదా. ఫండమెంటలీ ఇది శాశ్వతమైన శాంతిని, సుఖాన్ని ఇచ్చినటువంటిది అని ఒక ఫండమెంటల్ నిశ్చయం అయిపోయింది అనుకోండి. ఇప్పుడు దాని నిలకడగా ఉండడమే స్థిరబుద్ధి. స్థిరబుద్ధి అసమ్మూఢ. బ్రహ్మవిత్తు ఇటువంటి వాడు బ్రహ్మని స్థిత. వాడు ఏమవుతున్నాడు? ఆ సచ్చిదానందగణమైనటువంటి పరమాత్మ యందు సదా ఏకీభావ స్థితితో ఉంటున్నాడు. అది చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయం అశ్నుతే. ఇక మళ్ళీ ఆ అక్షయమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నప్పుడు పొందగలడు? ఆ అక్షయమైన ఆనందము పొందాలి అంటే అతను ఏ విధమైనటువంటి మార్గాన్ని అవలంబించాలి అన్నటువంటిది మరలా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు బాహ్య స్పర్శేషు అసక్తాత్మ. బాహ్య స్పర్శమునందు ఆసక్తులు కాకుండా ఉండాలన్నాడు. ఎక్కడ చెప్తూనే ఉన్నాడు, వదలడు. అర్థమైందా? బాహ్య స్పర్శం అంటే ఏమిటి? ఇంద్రియాల ద్వారా ఆ విషయాలని స్వీకరించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి యందు అసక్తాత్మ. అటువంటి వారికి ఏం కలుగుతుంది? అక్షయ సుఖం అశ్నుతే. శాశ్వతమైనటువంటి అక్షయ సుఖం అంటే ఏమిటి? ప్రతిదానికి క్షయం ఉంది లోకంలో. లోకంలో ప్రతి సుఖానికి క్షయమే లోకంలో. అర్థమైందా? ఇప్పుడు మామూలు కింద కూర్చున్నాం అనుకోండి, కొన్ని పరిస్థితులు ఇంటి దగ్గర మనం. ఆ తర్వాత ఏమైంది? 2 కుర్చీలు కూర్చున్నాం. ఈ కింద కూర్చున్న కుర్చీ వచ్చేసరికి ఏమైంది? రెండు కుర్చీలు కొనుక్కొని హాయిగా అంతమంది కింద తింటూ ఉండడం లేకడం. ఇది ఇప్పుడు ఒక చిన్న బెల్ల వేసుకొని 4 పక్కల 4 కుర్చీ తింటూ ఉన్నాం. దానికంటే ఒకటి ఏమవుతుంది? సుఖం. అర్థమైందా? సరే, ఒక ఫ్యాన్ ఏదోలాగా లేకపోతే ఫ్యాన్ వేసుకున్నాం, అయిపోయిందా? ఇక్కడతో ఏదో గడుస్తుంది. ఇక పక్కవాడు ఏసీ తగిలించుకున్నాడు. అర్థమైందా? ఇక ఏసీ తగిలించుకుంటే ఆ కుర్చీ అలా కుర్చీ వేసుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఇందులో క్షయం. ఈ సుఖాల్లో ప్రతిదీ క్షయమే. ఇప్పుడు ఇంతకుముందు ఇది ఆనందంగా ఉండేది, కానీ ఇప్పుడు దీని మీద ఆనందం లే. ఎందుకంటే మళ్ళీ ఆ క్వశ్చన్ వచ్చి రావాలి, మళ్ళీ ఆ వేసే ఉండాలి. అర్థమైందా? ఇట్లా మళ్ళీ ఉన్న రూమ్ ఒకటే, ఇక దాన్ని పక్కింటికి వెళ్ళేసరికి చూసేసరికి మంచి ఎక్కడ చూసినా డెకరేషన్ బాగుంది. ఇప్పుడు ఏమైపోయిందా? ఈ రూములో ఆనందంగానే ఉండేవాడు, ఇప్పుడు మళ్ళీ ఆనందంకి వచ్చి క్షయం వచ్చింది. అది చూసేసరికి వచ్చింది. ఇలాగే అంతస్తులు లెక్కేసుకోండి. సామాన్యమైనటువంటి చిన్న స్థితి నుండి ఆ చక్రవర్తి రాజు వరకు వెళ్తున్నటువంటి ఏమే ఇవన్నీ సాతిశయమే కానీ నిరతిశయం కావు. సాతిశయం అంటే ఏమిటి? ఇక్కడ క్షయం. ఇక్కడ ఏమన్నాడు శ్లోకంలో? అక్షయం సుఖం అశ్నుతే అన్నాడు. తక్కిన సుఖాలన్నీ కూడా ఏమి? క్షయమే. ఇప్పుడు ప్రతి దాంట్లో అంటే ఒక ఆఫీసులో ఉంటాడు, ఒక ఫ్యూన్ పని చేస్తాడు అనుకోండి, అతను ఉండేదానికి ఒక క్లర్క్ చేసిన దానికి సుఖం తారతమ్యం ఉందా లేదా? ఆ క్లర్క్స్లో కూడా ఒక అకౌంట్గా ఉండేవాడికి ఇక సామాజికి కొంచెం ఉంటుంది అనమాట. ఇక అందులో కూడా ఒక మేనేజర్గా ఉన్నవాడికి సుఖానికి ఈయనకి
తేడా ఉంటుంది. ఆయన రూమ్ వేరు, ఆయనకి అట్టించిన బాత్రూమ్ అన్నీ ఉంటాయి. అర్థమైందే? అక్కడే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గుడి పదిలాగా ఇంటి దగ్గర వేసి ఉన్నాయి, లేకపోతే అక్కడ వేసి కూడా ఉంటుంది. అర్థమైందే? కాబట్టి చెప్పుకోవడం ఏమిటంటే ఇవన్నీ తారతమ్యాలు ఉంటుంటాయి. ఆ విధంగా కొంచెం మంచి ఉద్యోగాలు ఉన్నారనుకోండి, వారికి ఎక్కడికి వెళ్ళిన ఫ్లైట్ కూడా ఫ్రీ టికెటే. ట్రైన్లో పోయినా మనందరికీ టికెట్ లేకపోయినా వాళ్ళకి ముందే కేటాయించి ఉంచుతారు. ఎప్పుడు ఆ క్షణంకి వెళ్ళినా పర్వాలే. అలాంటి ఛాన్సులు కొన్ని మనకు వస్తుంటాయి. వాళ్ళు ఎక్కపోతే మనకి ఇస్తుంటాడు ఏదో ఒకటి తెలిసిన వాడు పెట్టి. కాబట్టి ఇక్కడ సుఖాలంటే చెబుతున్నా, ఇవన్నీ సుఖాలన్నీ తారతమ్యాలే. కానీ ఎవరికి శాంతిలే. శాంతి అలా పైనున్నోడు చూసుకొని వీడియోలు వస్తాయి, కానీ కిందనున్నోడు చూసుకోవాలి. ఎప్పుడంటే లౌకిక సుఖాల్లో కింద నుండి వాడిని బట్టి తృప్తి పొందాలి, ఆధ్యాత్మికంలో పైనున్న వాడిని బట్టి ముందుకెళ్ళాలి. అర్థమైందా? స్వామి వివేకానంద ఆయనకి కండబలం లేదా, గుండె బలం లేదా, చదువుకోలేదా, అన్ని వదిలి ఎందుకు పోయినాడు అన్నటువంటిది ఆధ్యాత్మిక అడుగు పెట్టి వాళ్ళ దృష్టి రాకొస్తుండాలి. అప్పుడు మనం కాస్త ముందరికి ఎదిగాం ఆధ్యాత్మికలోకి. అక్కడ ఈ దృష్టి పెట్టుకుంటే అవదు. అలాగే భోగాలు అనిపించిన టైము మనసు లాగుతుండేటప్పుడు మనకు వచ్చినటువంటి దాంతో కింద నుండి చూసుకోవాలి. వీడు చూసుకుంటే అయ్యో వాడికి ఆ పూట కూరకే తక్కువ, ఎంత బాధపడుతున్నాడు, మన కూర దొరికింది కదా ఇంకెందుకు కదా బాబు అన్నటువంటి భావన ఉన్నటువంటి వారికి సుఖం కలుగుతుంది. లేని వాడికి సుఖం లేదు, వాడు లేదు. సరే, ఆ విధంగా ఇక్కడ ఎవరైతే బాహ్యస్పరిశేషు అసక్తాత్మ, బాహ్యస్పరిశేష అసక్తాత్మ అనేసరికల్లా మొత్తం వచ్చేస్తుంది అనమాట. అర్థమైందే? ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహించుకోవాలి. శమము అంటే ఏమిటి? అంతరింద్రియ నిగ్రహం. దమము అంటే ఏమిటి? బహిరింద్రియ నిగ్రహం. శమం అంటే ఒక రోజు చెప్పుకున్నాం మనం. అర్థమైందా? అలాగనే దమం అంటే ఏమిటి? బాహ్యేంద్రియాలు నిగ్రహం అన్నమాట. అంతరింద్రియం ఒక్కటే, కానీ బాహ్యేంద్రియాలు 10. అంతరింద్రియమో ఒక్క మనస్సే, అంతఃకరణం ఒక్కటే అంతరింద్రియం. దానికి శమం అని పేరు పెట్టారు, దాని నిగ్రహాన్ని. ఇక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ కూడా బయట వస్తువులతో సంబంధం ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఏమిటి? బాహ్యేంద్రియాలు. అది అందుచేత చెప్పినాడు అనమాట. విషయేభ్య పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేషామింద్రియాణం సదమ పరికీర్తితః. ఏమిటయా మరి బాహ్య స్పర్శేషు అసక్తం అంటే చెబుతున్నారనమాట. విషయేభ్య పరావర్త్య, విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మనం ఆవర్త్య అంటే వాటి వెందుకు ఈ విషయాలు పోయేటప్పుడు ఆ దోష దృష్టి చేత ఇంతకుముందు అంతఃకరణంలో చేసినాం, శమంలో మొన్న కింద రోజు. అలాగే ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఏం చేయమన్నాడు? అవి బయటికి వెళ్ళేటటువంటి అభ్యాసం చేశాం, పోతాయి. నిగ్రహం కావలసిన వాడు వాటి గోళకాలు దాటి పోకుండా చేసుకోమన్నాడు. అది గోళకంలో ఉన్నది ఏం చేయదు. గోళకంతో బయటికి వెళ్తేనే అక్కడ విషయ చైతన్యము, అర్థమైందా, అంతఃకరణ వృత్తి చైతన్యము ఏకమై మనకు ప్రత్యక్షం అయిపోతుంది. ఆ విషయం ఇంద్రియార్థ సన్నికర్షజన్య జ్ఞానం ప్రత్యక్షము అన్నాడు. ప్రత్యక్షం మనకి ఎప్పుడవుతుంది? ఇంద్రియానికి విషయానికి సంబంధం చేత ప్రత్యక్షం. అది వృత్తి ఎలాగవుతుంది? ఈ నేత్రం ద్వారా ఈ యొక్క చైతన్యం బయటకు వచ్చి అక్కడ ఏముంది? విషయ చైతన్యం ఉంది. ఒక మామిడి పండు, ఆ పండు మీద విషయ చైతన్యం ఉంటుంది. మన వృత్తి ద్వారా వచ్చింది అంతఃకరణ వృత్తి చైతన్యం, ఇది ప్రమాణ చైతన్యం అంటారు, అది విషయ చైతన్యం అంటారు. ఈ రెండు ఏకమైనప్పుడు మనకి ప్రత్యక్షం అవుతుంది. ఇక ప్రత్యక్షం అయిన తర్వాత ఇక అన్ని దానిలోనూ మారుతూ ఉంటుంటాయి వికారాలన్నీ. అందుచేత అయ్యా బాహ్య స్పర్శేషు అసక్తాత్మ, ఇంద్రియములు తన గోళకంలోనే బయటికి వెళ్లకుండా అభ్యాసం చేసుకోవాలి. అయితే ఏది అవసరమో అది మనకు కావాలి, అది లేకపోతే ఎలాగా? అవసరమైన వస్తువులకి దానికి సంబంధం మనకి ఉంది. అనవసర వస్తువులతో అనవసర విషయాలతో దూరం చేసుకోవాలి. అది అందుచేత బాహ్య స్పర్శేషు అసక్తాత్మా విందతి ఆత్మని యత్సుఖం. ఆత్మని విందతి యత్సుఖం, ఏదైతే ప్రాపంచిక విషయములందు అనాసక్తమైనటువంటి అంతఃకరణము గల సాధకుడు అతడేది ఆత్మస్థిత ధ్యాన జనితమైనటువంటి యత్సుఖం, ఏ సాత్విక ఆనందాన్ని అయితే అక్కడ పొందుతున్నాడో మొట్టమొదట
మొట్టమొదట అంతఃకరణంలో బాకీ విషయాన్ని నిరోధించినటువంటి వాడు సాత్వికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఇక ఆ తరువాత ఏమిటి? ఆయన విచారణ ద్వారా కొంతకాలం ఈశ్వరికి విచారణ ద్వారా అప్పుడు సబ్రహ్మయోగ యుక్తాత్మా ఆయన విచారణ చేయగా ఆ బ్రహ్మ సంబంధమైనటువంటి విచారణ ద్వారా పొందినటువంటి ఆనందము అక్షయ సుఖం. అప్పుడు పొందిన ఆనందం ఎలాంటిది? అక్షయం. మీకు ఒకరోజు కూడా చెప్పి ఉన్నా, ఆయన ఈ బ్రహ్మజ్ఞాని పొందినటువంటి ఆనందము దేంతో సమానం అనుకున్నా? ఒక సముద్రంతో సమానం. అర్థమైందా? బ్రహ్మజ్ఞాని పొందినటువంటి ఆనందము ఒక సముద్రంతో సమానమైతే అందులో చతుర్ముఖ బ్రహ్మ మన పుట్టించినటువంటి వాడు పొందే ఆనందం ఎంత అంటే, ఆ సముద్రంలో ఒక బిందువు బయటకు వస్తే ఎంతో, ఒక బిందువు అది ఆనందించే ఆనందము చతుర్ముఖ బ్రహ్మ ఆనందించే ఆనందం. ఈ సాధకుడు బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వారి ఆనందం ఎలాంటిది? మహాసముద్రంతో సమానం. సముద్రం చూశారు కదా అందరూ, ఆ సముద్రం ఎలాగుందో అంతటి ఆనందం అనిపిస్తారు. ఎవరు? ఇక మన పుట్టించే వాళ్ళు సృష్టికర్తలు మొత్తం ముగ్గురు ఉన్నారు. అందులో బ్రహ్మదేవుడు ఆనందించే ఆనందం ఎలాంటిదంటే, ఆ సముద్రంలో ఒక నీటి బిందువు తుల్లితే తుప్పర దాని ఒక బిందువు పైట ఆనందం చతుర్ముఖ బ్రహ్మది. అర్థమైంది? ఇప్పుడు ఇది అక్షయ సుఖం అంటే ఇది ఏమిటి? సముద్రానికి ఎండి ఇప్పుడు పోదది, అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అలాంటి సుఖమా ఎవరిది? బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞాని ఈ సాధకుడు బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత అంత సుఖం. అయితే మరి ఆ సుఖంలో ఒక బిందువు లాంటిది ఎవరిదండి? బ్రహ్మదేవుడిది. ఇప్పుడు ఆ బిందువులో 100 వాటాలు చేస్తే ఆ బిందువుని అందులో 1 వాటాతో సమానము ఇంద్రుడిది. అర్థమైందా? దేవేంద్రుడు ఉన్నాడా? ఆ దేవేంద్రుడి సుఖం ఎలాంటిదంటే, ఆ బిందువు 100 వాటాలు చేయాలి అది. ఇక ఆ దేవేంద్రుడి బిందువుని 100 వాటాలు, 1 వాటాను మళ్ళీ 100 వాటాలు చేస్తే అది దేవతలు ఆనందించే సుఖం, దాంతో సమానం. ఏమంటారు? ఇక ఆ బిందువుని షార్ట్కట్లో వస్తున్నాను ఏంటి ఇంకా అంత తక్కువ అయిపోతుంది అంటారని, ఇక ఈ బిందు 100 వాటాలు చేస్తే ఈ మానవుల్లో ఉన్నటువంటి చక్రవర్తి అనుభవించే సుఖం. ఆ చక్రవర్తి ఎలాంటి సుఖమో, ఆ చక్రవర్తిగా ఉండాలి, నవయవనంలో ఉండాలి, వాడికి ఎవరి శత్రువు ఉండకూడదు. అర్థమైందే? వాడికి రోగం లేకుండా ఉండాలి, వాడు ఆనందించే ఆనందం అందులో. ఏ బిందువులో? బ్రహ్మదేవుడి బిందువులు 100వ వాట ఇంద్రుడు, ఆ 100వ వాటలు 100వ వాట ఎవరిది? దేవతలు. అందులో 100వ వాట ఈ రాజుది. ఇక ఇందులో మనం ఆనందించే ఆనందం అంతా చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా చక్రవర్తి ధైర్యం చేసి ఇందులో రాగలరా? రాలేడు. వచ్చాడంటే ముందున ఉండాలి ఒక ఏది బాడీ గార్డ్, వెనక ఉండాలి, మధ్యలోనే నడవాలి. మరి అలాంటి చక్ర ఆనందం కాదనిసాడు. ఆనందం చక్రవర్తి ఆనందం ఏంటంటే, వాడికి విరోధులు శక్తులు ఉండకూడదు. అర్థమైందా? వాడికి ఏ భయం ఉండకూడదు, వాడికి రోగం ఉండకూడదు, వాడి యవనంలో ఉండాలి. వాడు ఆనందించే ఆనందమే మానవానందం అన్నారు. అర్థమైందా? ఇక మనం ఆనందించే ఆనందం ఎంత ఆనందమా? అందుచేత అయ్యా ఏమిటంటే సుఖమక్షయమస్నుతే. ఎవడి బ్రహ్మజ్ఞానం వాడు ఏం చేస్తున్నాడు? అక్షయమైనటువంటి సుఖాన్ని ఆనందిస్తున్నాడు. శాశ్వతమైన సుఖం. మనకి డబ్బులు లేకుండా సుఖం ఇది ఆనందం. అవి డబ్బులు పెట్టి భయపడాలన్నమాట. అర్థమైందా? అందుకే మన ఈ వేదాంతం విని చక్కగా పట్టించుకోవడం. ఎందుకంటే అందుకు దాని ఉందా లేదా ఉండాలా, వద్దని లేదు. ఇక అది లేకపోతే సుఖం లేదనేది కాదు. అది చెప్తున్నారు. ఈ విధంగా సుఖమక్షయమశ్నుతే ఏకి సంస్పర్శజ భోగా దుఃఖయో నయేవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఏకి సంస్పర్శజ భోగా దుఃఖయో నయేవతే. ఏ సంస్పర్శజ భోగా ఇంతకుముందు చెప్పినారు మనకి.
బాహ్య అసస్పరిశేష అన్నాడు. అందులో ఇక్కడేమన్నాడు? సంస్పర్శ భోగా. ఇవేంటి? దుఃఖయో నయతే. ఈ విషయేంద్రియ సంయోగం వల్ల ఏది ఉత్పన్నమవుతున్న ఈ భోగాలు ఉన్నాయి కదా, అవి భోగ లాలసులకి సుఖముగా కనపడినా అవన్నీ ఏమిటి? దుఃఖహేతువులే. ఏ భోగా, ఏ భోగములైతే సంస్పర్శజా శబ్దస్పర్శ రూపరసగంధాదిని భోగాలు ఉన్నాయో అవి మనకి అన్ని సుఖవంతంగా భాస్తూ ఉంటాయి. మొట్టమొదట ఇవి చాలా సుఖప్రదాయకము అన్నటువంటివి మనకి కండ్లకు కట్టినట్టు కనబడతాయి అన్నమాట. తర్వాత ఏమైంది? అది సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహిణాం నృణాం అని చెప్పింది శాస్త్రం. విషయగ్రాహిణాం నృణాం, విషయమే గ్రహించినటువంటి మానవులకి ఈ సంస్పర్శజా భోగా ఇంద్రియార్థ విషయములో అల్ప సుఖం. అది అనంతం బ్రహ్మనిష్టానామితి వేదాంత దిండిమహన్ ఆచార్యుల వారు మనకి చెప్పినారు. అందుచేత సౌఖ్యంతు బిందు మాత్రే దుఃఖం పర్వతమేవచ అన్నారు. శాస్త్రకారులు సౌఖ్యంతు బిందు మాత్రే దుఃఖంతో పర్వతమేవ. అర్థమైందా? సుఖం బిందువులాగా ఉంటుంది, దుఃఖము పర్వతంలాగా ఉంటుంది. విషయ సుఖం ఎలాగుంటాయంటే సౌఖ్యంతో బిందు మాత్రే. సౌఖ్యం ఒక బిందువే, కానీ దుఃఖం ఎలా వచ్చిన దుఃఖం పర్వతంలాగా ఉంటుంది. అందుచేత అర్జున ఆద్యంతవంత కౌంతేయా, అవి ఎలాంటివయ్యా మరి అంటే వాటికి ఆది ఉంది, అంతము ఉంది. అవి ఆయన కూడా చెప్పారు కదా భగవద్గీత మొట్టమొదటి కృష్ణుడు ఏం చెప్పాడు మొట్టమొదటి మనకి? అవి కూడా ఆగమ అపాయన. అవి వస్తూ అంటే పోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆద్యంతవంత, అవి వాటికి ఆది ఉంది, అంతము ఉంది. ఆది అంతం ఉంటే దాన్ని ఏమంటారు? అనిత్యం అంటారు. ఆది అంతం లేకపోతే దాన్ని నిత్యం అంటారు. ఇంతే. ఇక అందులో నతేషు రమతే బుధః. బుధః ఎవరైతే జ్ఞానులో, ఎవరైతే వివేకో, ఆ వివేకి తేషు ఆ భోగ విషయములందు న రమతే. అర్థమైందా? రమ్ క్రీడాయాం ధాతో, వాడు అందులో రమించడు. వాడు అందులో రమించడు. ఎవడు? బుధుడు. బుధుడు అంటే ఎవడు? బుధ అవబోధే, బుధ అవగమనే. బుధుడు అంటే జ్ఞాని అనమాట. అది అక్కడ కూడా బుధుడు అంటే అక్కడ వస్తాడు కుజుడు, బుధుడు, గురువు. అది నవగ్రహాల్లో కూడా బుధుడు. కాబట్టి ఇక్కడ బుధ అంటే జ్ఞాని అని అర్థం. నతేష్ రమతే బుధ. అందుకనే పతంజలి ఏం చెప్పాడంటే పరిణామ తాప సంస్కార గుణేషు అన్నాడు. పరిణామ తాప సంస్కార దుఃఖీ గుణవృత్తి విరోధాచ సర్వం దుఃఖమే వివేకిన అనేసినాడు. అర్థమైందా? ఆయన ద్వితీయ సాధన పాదంలో పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాచ సర్వం దుఃఖమేవ. మనం ఏం చేస్తామంటే ఆ సుఖం వచ్చినప్పుడు దుఃఖంగా తలంచుకోము. అర్థమైందే? సుఖం వచ్చినప్పుడు దుఃఖంగా తలంచుకోము. అది ఎవరితో చెప్పనే చెప్పం. నీ దుఃఖం వచ్చిందా ఇక అందరితో చెప్పడం మొదలెడతాం. అర్థమైందా? సుఖం వచ్చినప్పుడు ఎవరితో చెప్తాం? ఎవరు చెప్పనే చెప్పము. మరి ఎక్కడ నీ సుఖం ఏమంటుందని సుఖం ఊసేస్తాం. ఇక దుఃఖం వచ్చినప్పుడా ఇంకా మొత్తం ఇంకా అదే రోజుల్లో ఇంకేది సీరియలే ఉండదు. అర్థమైందా? ఇంకా సీరియల్ పోతూనే ఉంటుంది. పోయి అక్కడ పోయినా అదే, మన దగ్గరికి ఎవడొచ్చినా అదే. అందుచేత అయ్యా అని చెప్తూ ఉన్నాడనమాట. అందుకు ఈ యోగి ఉన్నాడు కదా, ఇది తెలుసు. ఇవన్నీ సుఖకాలం కూడా దుఃఖంగానే భావిస్తారు. అది తాత్పర్యం. వివేకిన, వివేకి ప్రకృతి పురుషవేకం కలవాడు. ఆయన పరిణామతో దుఃఖం. మొట్టమొదట ఉన్నాయి ఇవన్నీ చక్కగా ఆడంబరంగానే. ఇల్లు కట్టాం బాగానే ఉంటుంది చక్కగా. ఒక 5-6 ఏళ్ళు వేసరికి మళ్ళీ 0 వేయడం వచ్చిందంటే చూడండి దుఃఖం. అర్థమైందే? దిగినాడు సుఖంగా హాయిగా ఉంటాయి.
ఇప్పుడు అవి వేసుకోవాలో ఎక్కడికక్కడ పోయి కారు కొన్నాం, ఏం లాభం? బ్రహ్మాండమైన కారు కంప్యూటర్ తొరంగి వేసిందే. ఒక ఆయన వచ్చాడు కాశీలో నేను చదువుతున్నప్పుడు, అది అక్కడ రిక్షాలు ఎక్కువ, తక్కువని గీరేసినాడు. అది రాగానే స్వామి చూశారా చూశారా అన్నాడు. చూసినా అన్నా బాగానే ఉంది బాగుంది అడుగుతూనే ఉన్నాడు. సరే ఆ రిక్షా ఇట్లా ఒక గీటు పడిపోయి, ఇక ఆయన దుఃఖం చూడాలి ఆ రోజు. ఇక వాడి మీద వీడి మీద ఒకటే. ఇక అప్పటికప్పుడు ఆ గీటు ఉంటే నాకు కుదరదు. వెంటనే కంప్యూటర్ దగ్గరికి ఆ గీటు వేయడానికి 5,000 తీసుకోండి 5 నిమిషాల్లో. నేను అనుకో 5,000 ఇది కొనుక్కోవచ్చు అనుకోండి, అర్థమైందా? కాబట్టి అది వాడికి తెలుసు. యోగికి కారు వచ్చినప్పుడు కూడా ఇది పరిణామంలో దుఃఖం కాబట్టి ఇది సుఖమని భావించుకోండి. పరిణామ దుఃఖం ఇది. కానీ మనకి అప్పుడు మాత్రం హాయిగా ఉంటుంది. తర్వాత ఇది ఏడుపు ఎప్పుడు తప్పదు. ఇది లోకం విచారించాడు కాబట్టి ఆయన జ్ఞాని అయినాడు. అది అలాగనే మరి ఓ దుఃఖం వచ్చింది. ఆ దుఃఖానికి వచ్చినప్పుడు కానీ ఏం చేస్తారు? మమ్మల్ని ఊరుకుంటారా? దుఃఖంతో ఏడుస్తూ ఉంటుంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వాడు మర్చిపోయిన ముందు ఎప్పుడెప్పుడో 3 సంవత్సరాల కింద దుఃఖాలన్నీ గుర్తు చేస్తుంటారు. అబ్బో ఈ అమ్మకు ఈ దుఃఖం అంటారా? సంవత్సరం కింద మీరు లేదు, నేనే పక్కన నాకు తెలుసు అప్పుడు ఎన్ని దుఃఖం అనిపించింది అనేసరికి ఆవిడ 1.5 స్విచ్లో ఉన్న సౌండ్ 5.5 స్విచ్ పోతుంది అనమాట. అది ఎక్కడంటే ఇది కొంతమంది వెళ్ళేవాళ్ళు, ఇది పరామర్శ. అలాగే తాళకి సుఖమే. ఆ దుఃఖపడుతున్నాడు, మనం వెళ్ళి ఈ గీతావాక్యం చెప్పామనుకో, ఈ స్వామి ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదు. అప్పుడు ఏడిస్తే అబ్బో మా స్వామి కూడా ఎంత బాగా ఏడిచాడో అనుకుంటారు. కానీ అర్జునుడు ఏడ్చుకొని కూర్చున్నాడు, కానీ ఇది ఏడ్చినాడా? లేదు. కానీ ఇప్పుడు ఏమిటి మరి? వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఈయన కాసేపు ఏడిచినట్టు ఉండాలి, లేకపోతే లాభంలే. లేదా అంట ఈ స్వామికి తెలియదులే, ఎప్పుడు ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఆ దుఃఖం పోవడానికే చెప్పేది, అర్థమైందా? అందుచేత ఈ విధంగా ఉంటాయి పరిణామ దుఃఖం, తాప దుఃఖము, సంస్కార దుఃఖం. సంస్కారం అలాంటిదే. ఇంతకుముందు హాయిగా బ్రహ్మాండానికి తిన్నాం, సంస్కారం పడింది. ఇప్పుడేమో డబ్బులు లేవు, అర్థమైందా? అవన్నీ తినడానికి లేదు, కానీ ఆ సంస్కారం అట్లా ఆగుతూనే ఉంటుంటుంది, అర్థమైందా? ఇంకేం చేస్తాడు ఇప్పుడు? ఈ విధంగా పరిణామ తాప సంస్కార దుఃఖైరి గుణవృత్తి విరోధాచ. ఇవన్నీ ఎలా వస్తాయి? సత్వగుణము, రజోగుణము, తమో గుణమైనటువంటి వృత్తి విరోధంతో ఇవన్నీ వస్తాయి. కాబట్టి సర్వం దుఃఖమేవ వివేకిన అనేసాడు. వివేకికి ఏది వీడిది మొదటే దుఃఖం అనుకుంటే వాడి సుఖం ఎక్కడ ఉంటే అనుకుంటాడు, అది చెప్తున్నాడు. అందుచేత ఈ విధంగా ఏకి సంస్పర్శజ భోగా దుఃఖయో నయవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషురమతే బుధ. భగవంతుడు 18 చెప్పబడతాడు. విషయేంద్రియ సంయోగాత్తు యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్మృతం. విషయానికి ఇంద్రియానికి సంబంధం కలిపడం మొట్టమొదట ఎంతో అమృతులాగా ఉన్నటువంటిది, అది పరిణామంలో దుఃఖంగా మారిపోతాయి అని. శక్నోతి హైవయస్సోడం ప్రాక్ శరీర విమోక్షణాత్వం కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః అంటున్నారు. శక్నోతి హి ఏవ యస్సోడం యహ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. శరీర విమోక్షణాత్తు ప్రాక్. మనం ఏది తగ్గించుకోవాలనుకున్నా కొంతమంది శరీరాన్ని విడిచిపెట్టక ముందే తగ్గించుకోవాలి, అర్థమైందా? కొంతమంది అంటారు, నువ్వు వెళ్ళి చెప్పు, ఆ మాట చెప్పకు, ఆ మాట ఈ జన్మలో వదలనంటే ఇంకే వదిలేదు. అది నువ్వు ఆ విషయం వదిలిపెట్టంటే ఈ జన్మకు వదలనాడు, ఈ జన్మకు వదలకపోతే ఇంకే జన్మకి ఏమిటి? మళ్ళీ జన్మకి అదే వచ్చేస్తాడు. అందుకే ఇక్కడ చెప్పాను, ఈ కామ క్రోధోద్భవం వేగం. ఈ కామము కోరిక, ఈ క్రోధము, వీటి యొక్క వేగము, ఈ ఉద్రేకాలు ఉన్నాయి కదా, అదే ఇంద్రుని చంద్రుని కూడా నష్టపరుస్తాయన్నమాట. మనకు నష్టపడే సామాన్యమా? అర్థమైంది. అయితే వాళ్ళకి మనకి తేడా అంటే వాళ్ళకి ఇంత విచారం లేదు, మనకి విచారణ. అందుకే మనం బాగుపడిపోతాం తొందరగా. అక్కడే విచారణ ఉండదు కదా, హాయిగా ఉండదు. ఏం విచారణ ఉంటుంది చెప్పండి? కాబట్టి ఇంత విచారణ ఎక్కడే లేదు. మన ఈ భూలోకంలోనే కానీ ఆ దేవలోకంలో దొరకదు మనకి. అందుకే వాళ్ళకి అసలు మార్చుకొని యోగ్యత లేదు. వాళ్ళ దేవతలైనా మాత్రం మనం కథలు చదువుతుంటాం కదా. అందుచేత ఆయా ఈ కామక్రోధోద్భవం వేగం
శరీర విమోక్షణాత్ ప్రాకో, అప్పుడే మనం స్వాధీనం చేసుకోవాలి. ఈ మనకి ఏదైతే ఉందో ఆ వాసన అన్నటువంటిది ఇక తర్వాతకి ఉండిపోయిందా, వెంటనే ఆ వాసన మనకి గ్యారెంటీగా వచ్చే జన్మకి ప్రారంభం. దాన్ని ఎప్పుడు తీసుకోవాలా? ఇప్పుడే తీసుకోమన్నాడు. ఈ శరీరం ఉంటుండగానే శక్నోతి ఇహ ఇహ అన్నాడు. ఏమంటే ఏమిటి? ఈ లోకంలోనే, ఇంకా అది లేకపోతే నష్టం అయిపోతుంది అన్నమాట. ఏమి నష్టం అయిపోతుంది? జన్మ నష్టం. అది జన్మ నష్టం. ఎందుకు ఈ జన్మ ఎందుకు వచ్చింది? తత్వాన్ని తెలుసుకొని తాను ఎవడో ముక్తిని పొందడానికి వచ్చింది. ముక్తి పొందాలి అంటే ఎవడి ఈ వదలకుండా తన స్వరూపాన్ని తాను తెలియకుండా వదులుతూ ఉన్నాడో, వాడి పేరు ఏం చెప్పింది ఉపనిషత్తు? ఎవడైతే తన్నెవడో తాను తెలుసుకోకుండా శరీరం విడిచిపెట్టాడో వాడు ఆత్మహనో జనాహ అన్నాడు. వాడు ఎవడు? ఆత్మహంతకని చెప్పింది ఏమిటి? ఈశావాస్యోపనిషత్తు. అదే మనకి ఏమి కేనోపనిషత్తు చెప్తుంది. ఇక చేదవేదీత్ అధ సత్యమస్తి నచేదికా వేదీన్ మహతీ వినష్టి. ఇక ఈ జన్మలో అవేదీతి చేత్ తనెవడో తాను తెలుసుకున్నాడో శరీరం విడిచిపెట్టక ముందు, అధ సత్యమస్తి, వాడి జన్మ సార్థకం అయిపోయిందట. వాడు పుట్టిన వాడితో సమానం అట. ఒక ముదుగు మాట వాడుతుంటారు వశిష్ఠ మహర్షి. ఎక్కడ యోగ వాసిష్టంలో ఏమి లేదు, అంత గట్టిగా అంటే మనకు కాస్త ఏమి ఇక కొంత ఏమి ఏమిటి అని మనం ఆజ్ఞ దిగుతామని అప్పుడు శాస్త్రంలో ఆ ముదుగు మాటలు వస్తుంటాయి. అర్థమైందా? ఏమిటాయి ఆ మాట అంటే, ఎవడైతే పుట్టకుండా ఉంటాడో వాడే పుట్టినవాడు అన్నారు. మిగతా వాడి సంగతి ఏమిటంటే ముసలగాడితో సమానం అన్నాడు. అది ముదుగు మాట. అర్థమైందా? వాడు ముసలగాడితో ఎవడు పుట్టి మళ్ళీ పుడతాడో వాడు ముసలగాడితో సమానం అన్నాడు. అర్థమైందా? పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? మనం ఈ తత్వం తెలుసుకోవాలి. అర్థమైందా? ఈ తత్వం తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. అందుచేత ఇక చేత్తు అవే జీతు, ఎవడైతే ఈ జన్మలోనే ఏమి తెలుసుకున్నాడో అద సత్యమస్తి నచే దిఖావేదీన్, ఎవడైతే ఈ జన్మలో తెలుసుకోలేదో మహతీ వినష్టి, వాడు గొప్ప నష్టపోయాడట. అది మనం ఏమనుకుంటాం? ఏదో ఉన్న డబ్బు పోతే అబ్బో చాలా గొప్పగా నష్టపోయాడు అనుకుంటున్నాం. మనం తెలుసుకోకపోతే మనం ఇంకా నష్టపోయేటట్టు. అర్థమైందా? అది నష్టపోయినట్టు అనమాట. అందుకనే మన విద్యా ప్రకాశం స్వామి చెప్తుంటుంటారు. ఒక చిన్న ఉదాహరణ. ఎలా అంటే, ఓ పండితుడట, చక్కగా పండితుడు ఒక గ్రామాంతరం ఎలా అనుకుంటూ బయలుదేరాడు. మధ్యలో ఒక ఏరు ఉంది ప్రవాహంగా, పెద్దదనమాట ఏరు. ఒక ఏరు ఏంటంటే బిగ్జి చూసే కిలోమీటర్ వరకు ఉంటాయి, ఒకటేం కొంచెం ఉంటాయి. ఇది 1 కిలోమీటర్ ఉందన్నమాట ఏరు. అంత పొడవు. దాంతో బ్రిడ్జి వేసినారు పాపం. ఎలాగో ఆ రోజులు బ్రిడ్జిలు లేవు, ఇప్పుడే వేస్తున్నారు కానీ అప్పుడు పడవలు. సరే, ఈయన పండితుడు పడవలో కూర్చున్నాడట. పడవలో కూర్చుంటే పోకూడదు, హాయిగా పడ చల్లగా గాలి వేస్తుంది కదా. ఈ పాండిత్యం అన్ని విషయాలన్నీ నోట్లు వస్తున్నాయన్నమాట. అప్పుడు అడుగుతున్నాడు అనమాట. ఆ పడవ నడిపేవాడిని అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వు ఏకర్ణం చదువుకున్నావా అన్నాడు. అర్థమైందా? ఆయన అన్నాడు, నేను ఏకర్ణం చదివి గోకర్ణం చదవలేదు అన్నాడు. అర్థమైందా? నీ జన్మ ఒక 25 పాలు నష్టమైపోయింది అన్నాడట. సరే, మరి కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏమి తర్కం చదువుకున్నావు అన్నాడు. అసలు నాకు ఆ తర్కం తెలియదు, ఆ వక్రం ఏమి తెలియదు అన్నాడు. సరే, ఇంకా నీది ఏమి 50 పాలు జన్మ దండగా అన్నాడట. సరే, నువ్వు ఎప్పుడైనా మీమాంస చదువుకున్నావా అన్నాడట. మీ మాంసం అంటే తెలియదు, మా మాంసం మాకు తెలుసు అన్నాడు దేవుడు పల్లివాడు. కాబట్టి ఈ విధంగా ఇప్పటికే నీ 3 పాతికల జన్మ ధన్యం అయిపోయింది అన్నాడు. అర్థమైందా? సరే అన్నాడు. పోతూ ఉంటుంటే కొంతసేపు పడవ వెళ్ళేసరికి జంఝో మారుతూ వాయువు వచ్చేసింది, గాలి. ఇక పడవ అవగతాగలు అవుతూ ఉన్నది. ఇప్పుడు అన్నాడు, అయ్యా పండితుల వారు, నాది 3 పాతికల జన్మ నష్టమే, నేను కాదనలేదు, మీకు ఈత వచ్చినా అన్నాడట. అర్థమైందా? ఈత వచ్చినా అన్నాడట. నాకు ఈత రాదన్నాడు. ఇప్పుడు మీరు 4 పాలు జీవితం నష్టం అన్నాడు వాడు.
అర్థమైందా? నాది 3 పాలే కానీ నీది 4 పాలు పోయింది అన్నదట. ఆ గాలి వచ్చేసింది, అర్థమైందా? ఇంకా మా అవతాకులు అయిపోయింది, వీడికి ఎంత సీటుకొని బయట పోయినాడు, వాడు ఒలిగిపోయినాడు. అంటే ఇక్కడ ఏమిటి జన్మ? ఈ శరీరం ఉన్నప్పుడే మనము ఈ సంసారం అనే సముద్రంలో దాటడానికి ఈత నేర్చుకోవాలి. అర్థమైందా? ఇది ఎప్పుడు మునిగిపోతే తెలీదు. ఇది ఉందా? ఇది ఎప్పుడు మునిగిపోతే ఎవరో తెలుసు. ఇక అది మునిగేదానికి ముందు మనకు అన్నీ వస్తుంటాయి. ఇదిగో వేళ చేపలు పట్టే వాళ్ళు వెళ్ళకూడదు, ఎందుకంటే సాయంకాలం 5:30కి ఏదో గాలి వస్తే ధూళి వస్తే చెప్తూనే ఉంటుంటారు. మన పోయిన దానికి ఎవరు చెప్పడు. అర్థమైందా? దీనికి ఎప్పుడు ఈ గాలి వస్తుంది, ఎప్పుడు ఎత్తుపోతే ఎవరికి తెలియదు ఈ సముద్రంలో. అదే దానికి ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఉదయం వార్తలు, మధ్యాహ్నం వార్తలు, గంటకి ఇవన్నీ చెప్పేస్తారు. మన దానికి ఎవరు చెప్తాడు? చెప్పడు. అందుకని ముందు ఈత నేర్చుకోవాలా. ఇప్పుడు మనం అందరం ఏం నేర్చుకుంటున్నాం? ఈ జ్ఞానసాగరాన్ని ఎలా ఈదాలో ఈ 2 నెలలు నేర్చుకుంటున్నాం అన్నమాట. ఈ పాప సముద్రం అయినటువంటి అజ్ఞాన సముద్రం దాటడానికి ఈ జ్ఞానం అన్నటువంటిది మనకి కావాలి. ఇది బాగా వచ్చిందనుకోండి, ఇంకేం పర్వాలే. తక్కిన విద్యలు ఎన్ని వచ్చినా ఒకవేళ నేర్చుకోవడం చింత వద్దు. ఏదో మనకి ముక్తి కోసం విద్య వచ్చింది చాలు, ఇంకా ఆ విద్య ఈ విద్య కోసం పరిగెట్టద్దు, ఆ వచ్చే 10 రూపాయల కోసం. కాబట్టి ఈ విద్య నేర్చుకోవాలి. అది ఎలాగా భుక్తి చాలు, ముక్తి కోసం బుద్ధ ఉండాలి. అది చెప్తున్నాడు. శక్నోతి హైవయశోడం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. వాడే ఆ వేగాన్ని జీవితంలో ఎవడైతే చక్కగా స్వాధీనం చేసుకున్నాడో వాడు యుక్త, వాడు సుఖీ. అటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు, అతని నిజమైన యోగి అన్నాడు. అందుచేత మనం ఈ విషయాల ద్వారా ఏం సంపాదించుకోవాలంటే ఆ జ్ఞానసాగరం అన్నటువంటి జ్ఞానం అనే నావ ఏమిటని తెలుసుకోవాలి. అది యో అంతఃసుఖో అంతరారామస్తథాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి చెప్తున్నాడు. యహ సుఖం ఎక్కడుందో ఇప్పుడు చెప్తున్నాడు. అర్థమైందా? అంతఃసుఖ, సుఖం బయటేమీ లేదు. సుఖం ఎక్కడుందని అడిగితే ఏం చెప్పాలి మనం? అంతః, లోపటే ఉంది. సుఖం బయట ఎక్కడుంది చెప్పండి? ఎక్కడా లేదు. అంతః. మనము ఏదైనా వస్తువు తిన్నామనుకోండి, ఆ తింటున్నప్పుడు ఏముంటుంది? మన మనస్సు ఏకాగ్రత చెందుతుంది. అప్పుడు ప్రకృతిని మనం మర్చిపోతున్నాం. అది సుఖం అన్నమాట. అనిపిస్తుంది ఆ ఏకాగ్ర సుఖమే కానీ బాకీ వస్తు సుఖము కాదు. బాకీ వస్తు సుఖం అయితే ఆ వస్తువు ఎంత తిన్న సుఖం ఉండాలి. ఉంటుందా? ఏమీ లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే, అత్తగారింటికి ఆల్రెడీ వెళ్ళిన తర్వాత 3 గ్లాసులు పాయసం తాగి 4వ గ్లాసుకి నాకు చావడానికి పెడుతున్నావా అన్నాడు. మొదటి గ్లాసుకే మా అత్తగారి గోల్డ్ మెడల్ ఇచ్చినాడు. ఇంత గొప్పగా పాయసం చేసావా, నవ్వుతో నా భవిష్యత్తు ప్రపంచంలో అన్నాడు. 3 గ్లాసులే 4వ గ్లాసు అత్తగారు అదే పని పోస్తుందేమో అన్నాడు. నాకు చావడానికి పెడతావు అన్నాడు. కాబట్టి వస్తువు అక్కడ లేనే, సుఖం అక్కడ లేనే లేదు. అందుచేత ఇక్కడ ఓ యో అంతఃసుఖో, ఆ అంతరంగంలో ఉన్న సుఖాన్ని ఎవడైతే అనిపిస్తున్నాడో అంతర ఆరామ, అంత లోపట్లోనే ఆరామ క్రీడ. ఏమి? ఆ యొక్క పరమాత్మతో సంబంధాన్ని ఆడుకోవడం క్రీడ అంటారు. అందులో బోలలాటం డోలాయమానంగా. తదా అంతర్జ్యోతిరేవ, అంతర్జ్యోతిరేవ లోపటే మనకి ఈ ప్రకాశం ఉంది. అయిందా? ప్రకాశం ఎక్కడ ఉంది? లోపటే ఉంది. మనకి సూర్యుడు ఉన్నాడు పగలు, రాత్రి ఉన్నాడు చంద్రుడు, ఇంట్లో ఉండే దీపాలు, ఈ మొత్తం లేకపోయినా మన తెలివి మనకు ఉంటూనే ఉంటుంది. లోపల ప్రకాశం ఏ దీపం ఉన్నా లేకపోయినా మన తెలివి మనకి ఆ ప్రకాశం ఉంటూనే ఉంటుంది. అది చెప్తున్నారు. యో అంతఃసుఖో అంతరామ తదాంతర్జ్యోతిరేవయుహాం. ఎవడైతే ఈ విధంగా తన ఆత్మారాత్మయందే సుఖిస్తూ ఉన్నాడో, ఆత్మయందే రమిస్తూ ఉన్నాడో, ఆత్మజ్ఞాని వాడి ఏ సాంఖ్యయోగిత ఉన్నాడు అతడు బ్రహ్మ నిర్వాణం, ఆయన బ్రహ్మభూతోధిగచ్చతి. అటువంటి వాడు లోపల తన ఆత్మయందే సుఖాన్ని, ఆత్మయందే రమించడం,
ఆత్మజ్ఞాని అయినటువంటి యోగి ఆ సాంఖ్యయోగి అతడు బ్రహ్మ నిర్వాణం బుద్ధులు వాడతారు నిర్వాణ పదం. వాళ్ళ యొక్క శాస్త్ర ప్రకారంగా వాళ్ళు నిర్వాణం అంటారు. మనకి ఇంతకుముందే భగవంతుడు ఇచ్చారు నిర్వాణ పదం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి ముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం పృచ్ఛతి అన్నాడు. 2వ అధ్యాయ అంత్యంలో నిర్వాణ పదాన్ని ఇచ్చినాడు మనకి. కాబట్టి నిర్వాణం ఇచ్చికొల్టు మోక్షం అన్నమాట. అటువంటి బ్రహ్మ నిర్వాణం మరి ఆ బ్రహ్మ నిర్వాణం అన్నటువంటిది ఎట్లా మనకి కలుగుతుంది అంటే అధిష్టాన సత్తా ఎందు చక్కనేటు నిశ్చయం కావాలి. అది అన్నమాట. ఏదైతే ఆరోపిత వస్తువు భ్రమ నివారణ అనంతరం అధిష్టానం అనేది ఏ విధంగా అయితే తెలుసుకొని ఆరోపాన్ని పోగొట్టుకుంటున్నామో ఇప్పుడు త్రాటినందు సర్పారోపణ అయినప్పుడు ఆ సర్పాన్ని మనం ఎంతసేపు విచారణ చేయలేదో మనకు స్పష్టం తేలదు. అప్పుడు విచారణ చేసిన తర్వాత అధిష్టానమైన రజ్జువు కరెక్ట్గా తేలిపోయిన తర్వాత ఇప్పుడు మనకేం పోయింది? సర్పము బుద్ధి పోయింది. అలాగనే మనం నిర్వాణం అంటే చనిపోయినా నిర్వాణం కాదు, ఇక్కడ అక్కడ నిర్వాణం అయింది. మోక్షం అధిష్టానాన్ని చక్కగా తెలుసుకున్నాడు కాబట్టి వాడికి భయభీతి లేకుండా మోక్ష స్వరూపాన్ని పొందినట్టు వాక్యంలో. మరి ఇప్పుడు ఎలాగా? ఇది అదే అనమాట. ఏదైతే అధిష్టానమునందు ఆరోపితమైన ప్రపంచము ఉందో ఈ ప్రపంచము యొక్క విచారణ ద్వారా అధిష్టాన సత్తా ఎప్పుడైతే నిశ్చయమైందో మనకి ఆ క్షణంలోనే మనం ఏంటి నిర్వాణాన్ని పొందినట్టు. అర్థమైందా? అధిష్టాన సత్తా ఎప్పుడైతే నిశ్చయం అయిపోయిందో నాధిష్టానాత్ భిన్నతారోపితస్య ఆరోపితస్య పదార్థస్య అది అధిష్టానం కంటే భిన్నం కాదు కాబట్టి అధిష్టాన సత్తా ఏ సత్తా అదే అన్న నిర్ణయం ఎప్పుడు వచ్చిందో మనకేమి అదే మోక్షం, అదే నిర్వాణం, అదే జీవన్ముక్తి అన్నటువంటిది. అది చెప్తూ ఉన్నారన్నమాట మనకి ఇక్కడ. బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి. మరి అటువంటి వారు ఏ విధంగా ఉంటారో ఆ తత్వాన్ని ఇస్తున్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః ఛిన్నద్వైదాయతాత్మానః సర్వభూతహితే రతాః. ఇప్పుడు ఎవరయ్యా మరి అటువంటి బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు లోకంలో అంటే ఇస్తున్నాడు. క్షీణ కల్మషాః. కల్మషం అంటే ఏమిటి? పాపం. అర్థమైందా? కాబట్టి ఆ పాపం క్షీణం అంటే ఏమిటి? నష్టం అయిపోవాలి. మరి ఎట్లా అవుతుంది అది? తపసా కల్మషం హంతి విద్యయా అమృతం అశ్నుతి అన్నాడు. విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతున్నాడు, తపస్సు ద్వారా కల్మషాన్ని కిల్బిషాన్ని పోగొట్టుకుంటున్నాడు. అందుకే మనం చేసినటువంటి ఏ సాధన అయితే ఉన్నాయో ఈ జపం కానీ ఈ ధ్యానం కానీ ఈ పూజ కానీ ఈ పారాయణ కానీ ఈ దానము కానీ ఈ సేవలన్నీ ఏం చేస్తాయి? ఆ కల్మషాన్ని తీసేస్తాయి. అటువంటి క్షీణ కల్మషాః. ఇంకా ఎలాంటి వాళ్ళు? ఛిన్నద్వైధా యతాత్మానః. వారు చక్కగా యతాత్మానః. యత అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా ప్రయత్నపరుడు. వారెప్పుడూ కూడా యత అంటే ప్రయత్నం. ఆత్మానః తన యొక్క మనస్సుని ఎల్లప్పుడూ తన స్వాధీనంలో ఉంచుకున్నవాడు. ఇది విశేషమైన మాట. ఇంద్రియాలని చక్కగా జయించి ఆ పరమాత్మ మనస్సు సంలగ్నం చేయాలంటే ముందు మనస్సుని తన స్వాధీనం తెచ్చుకోవాలి. అందుకే ఇక్కడ ఆత్మానః యత ప్రయత్నం చేసినటువంటి వాడే ఉన్నప్పుడు అటువంటి వాడు ఛిన్నద్వైదా. అతనికి ఏవైతే ఉన్నాయో లోపట ఈ సందేహాలు కానీ అలాంటి సంశయ మనస్సులో ఉంటాయి. ఆ సంశయాలన్నీ ఏమైపోతున్నాయి? చిన్నహ. అవన్నీ కూడా చిన్న భిన్నం అంటారు కదా, ఛేదించడం అన్నమాట. సమస్త సంశయాల యొక్క నివృత్తి జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది? ఎవరికైతే ఆ పైనుంచి వచ్చినటువంటి అనువాదం చేసుకుంటూ ఆ జ్ఞానం ఉంటుందో, ఈ పాపం ఎవరికైతే పోతూ ఉన్నదో
ఎవడి మనస్సు ఆ బ్రహ్మ లగ్నమునందు చేస్తూ ఉన్నాడో వాడికి ఈ మనస్సు ద్వారా ఏమైపోతుంది, పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆ యొక్క సంశయాలన్నీ పోతున్నాయి. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ అన్నాడు. ఇంకా ఎలాంటి వాడు అతడు? బ్రహ్మ నిర్వాణం, ఆయన కూడా లభంతే. బ్రహ్మ నిర్వాణాన్ని పొంది మళ్ళీ రెండో పదం ఇచ్చున్నారు ఇక్కడ. వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళ పేరు పెట్టారు భగవంతుడు? ఋషయ, ఋషుడీలు. అర్థమైందా? ఇక్కడ ఋషుడు అంటే మనం ఏమిటి, గడ్డాలు బాగా ఉండి కొప్పులు పండిపోయి ఏదో మేము పెట్టుకుంటే కాదు. అవన్నీ మన నాటకాల్లో పెట్టుకుంటూ ఉంటారు ఋషులు వేషం వేసేటప్పుడు. విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, ఇవన్నీ అవి మామూలువి. అసలు వాళ్ళు ఎప్పుకి ఋషులు అంటుంటే ఎవడు ఋషి? ఎవడైతే చక్కగా ఈ స్థితిలో ఉన్నాడో, ఎవడైతే క్షీణ కల్మషాహ పాపాలు పోగొట్టుకుంటున్నాడో, అలాగని ఎవడైతే ఈ మనస్సు ద్వారా పరమాత్మ యందు నిలపడానికి పరమాత్మకి విచారణతో ఎవడైతే ఉన్నాడో, వీళ్ళందరూ ఎవరు? ఋషులైనమాట. అది చెప్తున్నారు. ఇంకా ఋషి కాని అంటే ఇంద్రియాలు. అర్థమైందా? ఆ ఇంద్రియాలు జయించిన వాడిని ఋషి అంటారు. ఋషికేశుడు అంటాం. ఋషి కాని అంటే ఇంద్రియాన్ని, దానికి అదుపులో పెట్టేవాడు కాబట్టి ఋషికేశుడు అయినాడు. కాబట్టి ఋషి కాని జయితీతి, ఋషి కాని ఇంద్రియాలను ఎవడు జయించాడో వాడు ఋషీశ్వరుడు అనమాట, ఋషి. అందుచేత ఇక్కడ ఋషులు అంటే ఈ శాస్త్ర తత్వంలో చెప్పినటువంటి విషయాలు ఎవరిలో ఉంటే వాడే ఋషి. కాబట్టి ఈ విచారణ చేస్తే ఇప్పుడు మనమంతా ఏమైపోతాం? ఋషులు సర్టిఫికేట్ వస్తుందన్నమాట. అర్థమైందా? ఎలాగైతే ఇది కూడా అదాడదనమాట. చక్కగా ఒక రీసెర్చ్ చేసి పిహెచ్డి చేసిన తర్వాత వాడికి ఎలాగైతే సర్టిఫికేట్ ఉంటుందో, ఇందులో ఋషి అనేటువంటి వాడు ఈ మార్గంలో ఇది. అందుచేత ఇది చెప్తున్నారు. ఇంకా ఆయన ఎలాంటి వాడు? సర్వభూత హితే రతాః. ఇంకా ఆయన చేయవలసిన స్వార్థం ఏమీ లేదు. అందుచేత ఆయన ఎప్పుడు కూడా సర్వభూత హితే రతాః. సర్వభూతములు అంటే సమస్త జీవుల యొక్క హితమును కోరుటి అంటే ఆ హితమైన పనులు అంటే రతః ఆసక్తి కలిగిన వాడి ఉంటాడు. అటు ఋషి అనమాట. ఎవరైతే సర్వభూతాలు అంటే సమస్త జీవుల యొక్క హితాన్ని కోరుతూ ఉంటుంటాడో ఆయన పేరు ఏమిటి? ఋషి. ఎవడైతే పాపాలు పోగొట్టుకుంటాడో ఆయన ఋషి. ఎవడైతే మనస్సు పరబ్రహ్మ లగ్నం చేస్తూ ఉంటుంటాడో ఆయనే ఋషి. అది ఈ విధమైనటువంటి ఋషిత్వం వస్తుంది. అంతేగాని ఇంకోలా కాదు ఇవన్నీ. అర్థమైందా? ఇవేమో చదివి పాస్ అయితే వచ్చేవి కాదు ఈ సర్టిఫికేట్లో. ఇవి తన సంనుష్ఠానం ఉన్నప్పుడే వస్తాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒకసారి. మనకి ఎన్నిసార్లు వెళ్ళి ఆయన ఇలాగే నమస్కారం చేసేవాడు ఎవరు? విశ్వామిత్రుడు. ఆయనే ఎప్పుడు రాజఋషి వచ్చి అన్నాడు కానీ బ్రహ్మఋషి అన్న మాటే అనలేదు. ఆ అహంకారం చస్తే కానీ బ్రహ్మఋషి కాడు. అది అన్నమాట. దానికి ఏం పరీక్షలు కట్టి పాస్ అయ్యే పని ఏమీ ఉండదు. మనకి ఇప్పుడు ఏది కావాల్సిన టెస్ట్లు పాస్ అయిపోతే అక్కడి నుంచి వచ్చేస్తాయి. ఇది అలా కాదు. ఇది 60 ఏళ్ళు చదువుకున్నా ఆయన మెడలు వేసుకున్నా వాడి నోరు మాట్లాడిపోతే ఏం లాభం? ఊరిగా సర్టిఫికేట్ చూసుకోవడమే అవన్నీ. కానీ ఈ వేదాంతం అనేది ఈ విధంగా ఉండాలి. అందుచేత ఈ విధంగా ఋషయ అటువంటి వారయ్యా లభంతే బ్రహ్మ నిర్వాణం. వీళ్ళు ఏ సమయంలో ఈ స్థితి కలిగిందో ఆ సమయంలో వాళ్ళందరూ మోక్షం పొందినట్టు. కొంతమంది అంటే మోక్షం పొందితే శరీరం పోతేమని. మోక్షం పొందితే శరీరం పోదు. అదే మోక్షం అంటే వదిలిపెట్టడం. మోక్షం అంటే ఏదో ఏడుకొండలు వెంకటేశ్వర ముందుకు వెళ్ళేట ఏడుకొండలు ఎక్కేది కాదు. ఇక్కడ మోక్షం అంటే అర్థం ఏమిటి? ముచ్చలి మోక్షనే విడచుట అన్నమాట. మోక్షం అంటే విడిచిట. ఏం విడిచిపెట్టాలి మరి? ఇక్కడ మనం ఏదైతే అనాత్మ ఎందు ఆత్మబుద్ధి ఉందో, త్రాటి ఎందు సర్పబుద్ధి ఉందో, ఆ త్రాడు తెలుసుకోవడమే మోక్షం. దేనికి మోక్షం వచ్చింది? మనకున్న అజ్ఞానానికి మోక్షం. దేనికి మోక్షం వచ్చింది? త్రాటి ఎందు సర్పం అనే అజ్ఞానం ఏదుందో ఇప్పుడు మనకి మోక్షం వచ్చింది. అలాగనే అనాత్మ ఎందు ఈ ఆత్మని తెలుసుకోవడమే మోక్షం. అంటే అనాత్మ జ్ఞానాన్ని విడిచిపెట్టడమే మోక్షం. అహంకారాది దేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన, దీన్ని అన్నారు మోక్షం. అర్థమైందే?
అందుచేత మనకి ఈ శరీరం ఉన్నటువంటి ఈ 24 తత్వాలతో కూడిన దాని యందు విచారణ ద్వారాగా అది విడిచిపెట్టి ఆ తత్వజ్ఞానం తెలుసుకొని మోక్షం అని చెప్తున్నారు. ఆ విధంగా కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మన. మళ్ళీ ఇక్కడ బ్రహ్మానం మనకి బ్రహ్మ నిర్వాణం వచ్చింది కదా. ఈ పదాలే వాళ్ళందరూ పెట్టుకుంటూ ఉంటారు. అవే కొత్త పదాలు అనుకుంటాం ఆ గ్రంథం చదివేటప్పుడు. కామక్రోధ వియుక్తానాం ఏం చెప్పారు? కామము క్రోధము వియుక్త పూర్తిగా విడిచిపెట్టమన్నాడు. ఇంతకుముందు కూడా చెప్పినాడు, మళ్ళీ చెప్తూ ఉన్నాడు. యతీనాం యతచేతసాం. కాబట్టి యత ప్రయత్నం ఉండాలి. యత్నశీలుడు. సామాన్యంగా మనం అంటాం ఉద్యోగినం పురుష సింహం ఉపైత లక్ష్మి అంటాం. ఉద్యోగం అంటే ఇక్కడ ప్రయత్నం అన్నమాట. ఉద్యోగం చేయడం కాదు ఇక్కడ. ఉద్యోగినం అంటే ఉత్తు యోగినం. కాబట్టి ప్రయత్నం చేసిన వాడే సాధారణమైనటువంటి లక్ష్మిని సంపాదించుకుంటున్నారు కదా ప్రయత్నపరులు. అలాగని ఇందులో ఎవడైతే ప్రయత్నం చేస్తే వాడు మోక్షలక్ష్మిని సంపాదించుకుంటున్నాడు అది చెప్తున్నాడు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. అటువంటి వాడు కూడా చక్కగా ప్రయత్నపరుడు. ఏమి అంతటా కూడా అభితో బ్రహ్మ నిర్వాణం. అభిత అంటే అంతటా. అటువంటి జ్ఞానులకి అంతటా పరబ్రహ్మ స్వరూపమే కనబడుతుంది అనమాట. ఆ పరబ్రహ్మం సాక్షాత్కారం పొందిన వారికి అంతటా పరబ్రహ్మే కనబడుతుంది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సా. ఎవడు ముక్తుడు అంటుంటే చక్కగా చెప్పేస్తున్నాడు భగవంతుడు. ఎంత ఛాన్స్! ఇల్లు కదలకుండా హాయిగా పనిచేసుకొని భోజనం చేసుకొని మోక్షాన్ని ఇచ్చినటువంటిది. మోక్షం పొందడానికి 10 పైసలు ఖర్చే లేదు. ఎవడైనా నీకు మోక్షం నేను ఇప్పిస్తాను, నాకు 5 లక్షలు ఇమ్మంటే అది డోకా మోసమే కానీ మోక్షాన్ని డబ్బు అక్కర్లే. యజ్ఞం చేస్తానంటే ఇవ్వండి పర్వాలే, 10 రూపాయలు దానికి ఎంత ఖర్చు ఇవ్వచ్చు. కానీ మోక్షం చెప్పడానికి కానీ ఏమి ఈ మోక్షానికి డబ్బు ఇచ్చి మోక్షం పొందేది ఇదేమీ కాదు. అర్థమైందా? ఇది ఎలా ఉంటుందంటే నీకు ఆకలేస్తుంది, కంచంలో కురుపు ఉంది కదా, తినలేవు. వీడు అంటాడు నాకు 100 రూపాయలు ఇస్తే నేను తింటాను, నీకు నిండిపోద్దా అంటాడు కడుపు. అర్థమైంది అందరికీ ముక్క. ఎదుటివాడికి ఉన్న తినడానికి నోట్లో పుండైంది. ఈ పక్కవాడు అంటాడు నీకు ఎందుకు నేను తింటాను, అర్థమైందా, నీ కడుపు నిండుతుంది అంటే నిండుతుంది వాడికి చచ్చినా నిండదు. అలాంటిదే మోక్షం కూడా. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తాను నీకు మోక్షం ఇస్తాను ఇలాగే ఉంటుంది. ఇది ఎవడికి వాడే. 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చినా ఎవడు మోక్షాన్ని ఇవ్వలేడు, గుర్తుపెట్టుకోండి. నాకేదో అదేదో అంత సర్వసంగ పరిచయం మోక్షం వస్తుందని కథలాగా ఎవరు చెప్తే కొట్టి ఉన్న ఆస్తులు అలాగ రాస్తే అక్కడ ఉన్నారు అనుకో, అక్కడ మోక్షం అనేది పాడులే. అర్థమైందా? మీ దగ్గర మీ ఆస్తే పెట్టుకోండి, ఎక్కడ ఉండాలని అక్కడ ఉండండి. అంతేగాని ఎవరో స్వామి పిలిచినారు మోక్షం ఇస్తారట, మన ఆస్తులన్నీ వాళ్ళకి రాసేద్దామంటే మీరు మోసపోయిన వాళ్ళే. అర్థమైందా? ఇది మోక్షం లేదు పాడు లేదు. అందుకని మోక్షం అంటే మీకు ధనం ఉంటే సహాయం చేసుకోండి, ఆశ్రమానికి వద్దాం లేదు. కానీ ఈ రూపంలో ఎవరికి మాత్రం డబ్బులు కట్టవలసిన పని ఎవలే అని చెప్తున్నాడు. కాబట్టి అయ్యా స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణౌ చెప్తున్నాడు. మరొకసారి సాధన చెప్పిస్తున్నాడు లాస్ట్లో. యతేంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యస్సదా ముక్త ఏవ సా అంటున్నాడు. బాహ్య విషయ భోగాల్ని చింతన చేయకుండా బాహ్యాంఛ అన్నాడు కదా, అవేటి బాహ్యాన్ బహికృత్వా, ఆ బాహ్యాన్ స్పర్శాన్ బహికృత్వా బాహ్య విషయాలని బయటే ఉంచిపెట్టి చక్షుశ్చైవాంతరే భ్రువోః. నువ్వు యోగంలో కూర్చున్నావంటే నువ్వు ముందు బయట విషయాన్ని విడిచిపెట్టు. అప్పుడు భ్రు మధ్యమందు చక్కగా స్థిరంగా నిలుపుకో. నిలిపి ప్రాణాపానో సమో కృత్వా, ఆ ప్రాణవాయువును అపానవాయువును సమానంగా చేసుకో అంటే కేవల కుంభకాన్ని సిద్ధించి చేసుకో. నాసాభ్యంతరచారిణౌ, ఆ యొక్క నీ భ్రూమధ్యమందో
ముక్కు కొన ఏందో ఎక్కడో పెట్టుకొని యతేంద్రియ మనోబుద్ధి, ఆ ఇంద్రియాలు మనస్సుని బుద్ధిని యత నీ స్వాధీనంలో పెట్టుకో. కాబట్టి అప్పుడు నువ్వు ముని మననం చేసుకో. మోక్షపరాయణ, ఇంక నేను అన్ని దాంట్లో నాకొద్దు, భగవంతుడా మోక్షాన్ని అని ప్రార్థించు. విగతేచ్ఛ భయక్రోధ, ఆ భయము క్రోధము ఇచ్ఛ ఈ విగత వీటిని వదిలిపెట్టు. పెట్టి యస్సదా ముక్త ఏవస, అటువంటి వాడు ముక్తుడవుతాడు. అర్థమైందా? మరొక్కసారి ఇచ్చాడు శేషం చెప్పి లాస్ట్ 2 శ్లోకాలు గుర్తుపెట్టుకున్నా అది వచ్చేస్తుంది. ఈ 2 శ్లోకాల్లో అష్టాంగ యోగం మొత్తం ఇచ్చేసినాడు. అర్థమైందా? ఈ 2 శ్లోకాల్లో అష్టాంగ యోగం మొత్తం వచ్చేసింది అనమాట. ఒక్కొక్క పాయింట్కి ఒకటి అలాగా ఈ విధంగా చెప్పి భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. ఇప్పుడు చెప్తున్నాడు భోక్తారాం యజ్ఞ తపసాం, అయ్యా నన్ను యజ్ఞ తపసాం, ఈ యజ్ఞులకు కానీ తపస్సులకు కానీ భగవంతుడు ఏమి భోక్త. అలాగనే సర్వలోక మహేశ్వరం, ఈ సమస్త లోకానికి కూడా లోకేశ్వరుడు అన్నిటికి కూడా ఎవడు అధిపతి? ఆ భగవంతుడే. అలాగనే సుహృదం సర్వభూతానాం, సమస్త భూతముల యొక్క హృదయకంలో నివసించిన వాడు ఎవడు? ఆ పరమాత్మయే. అటువంటిది అనగా అవ్యాజ దయాలు. ఆయన ఎవడో వ్యాజం, మనకి ఎదుటివాడిని దయ ఉన్నదంటే ఏదో కారణం ఉంటుంది, లేకపోతే దయ సర్వసాధారణంగా ఉండదు. వాడు మనం చక్కగా సేవ చేస్తే వాడికి ఏది ఇవ్వాలని ఆసక్తి కలుగుతుంది, దయ పడుతుంది. లేకపోతే ఏదో ఒక ఉపకారం, కానీ ఇతర అలాంటిది ఏం లేదు. అవ్యాజ, వ్యాజం అంటే కారణం, అవ్యాజం అంటే కారణం లేకుండా దయ కలగవాడు, అటువంటి హృదయము కలవాడు. అటువంటిది జ్ఞాత్వా మాం, అయ్యా ఆ పరమాత్మ ఎలాంటి వాడంటే యజ్ఞ తపసాం భోక్తారాం, ఈ సమస్త తపస్సులు దేని ఎవరు చేస్తున్నారో, తపస్సు యజ్ఞాలను ఎవరు చేస్తారు, దేన్ని ఉద్దేశించో అటువంటి భోక్త ఎవరంటే ఆ భగవంతుడు. ఇంకా సర్వలోక మహేశ్వరం, సమస్త లోకానికి శాసనకర్త, ఈతన సర్వభూత హృదయాలు నివసించేవాడు. అటువంటి జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి, ఈ విధంగా నన్ను ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు శాంతిని పొందుతున్నాడు. అంటే శాంతిని పొందడం అంటే వాడు సుఖాన్ని పొందుతున్నాడు, వాడే మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు. అందుచేత మనం ఈ విధంగా తెలుసుకోవాలి. అర్థమైందా? ఈ చెప్పినటువంటి విశేషాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలన్నీ కూడా చక్కగా మననం చేయాలి. మనం లేకపోతే అవదు. శ్రవణం మననం, ఇది ఏమి మనం పెద్ద పెద్ద గ్రంథాలు పట్టుకోవక్కర్లే, కేవలము శ్లోకానికి కొన్ని తాత్పర్యం అని మాత్రం చూసుకుంటే చాలు. ఇప్పుడు పెద్ద విచారణ పెట్టి అంత తలకాయల్లో బదులు కొట్టుకొని బదులు ఏం గ్రంథం వదిలేసేదానికన్నా అర్థమైందా? చక్కగా మనకి శ్లోకము తాత్పర్యం అది మనకు చాలు. నేను సంస్కృతి చదువుకోలేదు చింతొద్దు, మళ్ళీ అక్కడ పట్టుకుని ఆ చింత ఏందే పోతుంది, కానీ ఈ చింత మళ్ళీ రాదు. ఉన్న టైమే తక్కువ, అందులో మనకి చింతలు ఎందుకో, అందుకు ఆ విధంగా సులభంగా గ్రహించుకోవాలి. ఆ విధంగా చెప్పి ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయ. చక్కగా ఈ 5వ అధ్యాయంలో మనకి చాలా విషయాలు చక్కగా ఆత్మతత్వాన్ని బోధించాడు. అటువంటి ఆ తత్వానికి తగినటువంటి